शुभ्यो गुरुभ्यो नमः। श्री शारदा चंद्रमौलीश्वराभ्यां नमः। పరమేశ్వరీమయమైన సభాసత్సుకు సవినయం నమస్సు సమర్పణ చేసుకుంటూ పరమ పావనమై బ్రహ్మాండ పురాణాంతర్గతమైన శ్రీ లలితోపాఖ్యాన ప్రవచన మహాయజ్ఞం ఈరోజు 3వ రోజుకు చేరుకున్నది. మోక్షపట్టణమైనటువంటి కాంచీనగరంలో హరిగిరి స్వామి అగస్త్యుల వారికి చెప్తున్నటువంటిది లలితోపాఖ్యానం. లలితా మహాత్రిపుర సుందరి పరబ్రహ్మస్వరూపిణి అని ఆ తల్లి జగన్ నిర్వహణ కోసం ప్రధానంగా 3 రూపములుగా ఆరాధించబడుతున్నది. ప్రథమమైన స్వరూపం ప్రకృతి, రెండవది జగన్మోహిని, మూడవది లలిత అని చెప్తూ ఈ లలితాదేవి ఆవిర్భావానికి సంబంధించిన చరిత్రను ప్రారంభించారు హరిగిరి స్వామి. మొదటిగా శివుని కంటి మంటల్లో మన్మధుడు కాలిపోయిన తర్వాత ఆ మన్మధుడి శరీరపు బూడిద నుంచి చిత్రకర్మ అనేటువంటి ఒక గణనాయకుడు ఒక ఆకృతిని తయారు చేసి ప్రాణం పోసాడు. అతని భండాసురుడు. ఆ భండాసురుడు తపస్సు చేత శక్తిమంతుడై అతని నుంచి మరో 2 ఉత్పన్నం చేశాడు. వారి విశుద్ధుడు, విషకుడు అతని సోదరుడు, భూమిక అనే సోదరుడు, ఇంకా అనేకమైన అసుర శక్తులు ఉత్పన్నమయ్యాయి. శుక్రాచార్యుడు మొదలైన అసురుల యొక్క సహకారం చేత అతను శూన్యకమనేటువంటి రాజధాని నగరాన్ని నిర్మాణం చేసుకుని అందులో ఉంటూ ముల్లోకాన్ని పీడించసాగాడు అన్నదమ్ములతో కలిసి. ఆ సమయంలో దేవతలందరూ కూడా బాధపడుతూ ఉన్నప్పుడు నారాయణుడు విష్ణుమాయని ఆ మాయా రూపాన్ని సృష్టించి మోహిత చేశాడు మొత్తాన్ని. దానితో ఇతడు ధర్మం నుంచి చ్యుతుడయ్యాడు భండాసురుడు. ఆ తర్వాత దేవతలందరూ కూడా అమ్మవారిని ఉద్దేశించి యాగం చేస్తూ ఉండగా శుక్రాచార్య ప్రబోధం చేత వచ్చినటువంటి భండాసురుడు ఆ యాగాన్ని విఘ్నం చేయడానికి తన దుష్టమైన అసురశక్తులను ప్రయోగించగా అమ్మవారు నిర్మించిన అదృశ్య ప్రాకారం చేత అవన్నీ కూడా దేవతలను బాధించలేదు. దేవతలందరూ ఆ తర్వాత వెళ్ళి చేస్తున్న యాగానికి విఘ్నం ఏర్పడుతున్నది. ఏ విధంగా అమ్మ యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది అంటే అప్పుడు నారాయణ వారందరినీ కూడా ఈ బ్రహ్మాండాలకు కావాల కేవలం చిదంబర రూపుడైనటువంటి పరమేశ్వరుని మనం ప్రార్థిద్దామని చెప్పారు. చిత్ అంబర అంటే చిదాకాశం. దీన్నే మన లలితా శాస్త్రంలో దహరాకాశ రూపిణి అని చెప్తున్నది. ఈ చిదాకాశం ప్రతి వారికి కూడా ఈ 3 దేహములు దాటిన తర్వాత ఉండేటువంటి దహరాకాశం, అదే చిదాకాశం. కేవల సచ్చిన్మయమైనటువంటి ఆకాశం, వికారములు లేని ఆకాశం ప్రతి వారికి హృదయంలో ఉంటుంది. దాన్ని దర్శించడం ఆకాశం. దాన్ని ఉపాసించే విద్య దహర విద్య. ఆ దహర విద్య సేవించకూడదు. ఇక్కడ బ్రహ్మాండాలకు ఆవల ఏదుందో ప్రతి వారి హృదయకమంలో అదే ఉంది. చూడండి, చిత్రమైన అంశం. అంటే ఇప్పుడు బయట చెప్పే కథ అంతా ఉపాసకులు లోపల తెలుసుకోవాల్సిన అంశాన్ని. బ్రహ్మాండానికి పైన అంటే సర్వదేహములకు అతీతమైన స్థితిలో అని అర్థం చేసుకోవాలి. మొత్తానికి అటువంటి ఆ చిరాకాశ స్వరూపుడైన పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవతలందరూ. ఇక్కడ వరకు నేను చెప్పకుండా జరిగింది. ఆ ప్రార్థన అంటే మహాశంభు స్తుతి అంటారు, లేదా పరశంభు స్తుతి అంటారు. ఇది చాలా ఉత్కృష్టమైనది. లలితోపాఖ్యానంలో ప్రతి శ్లోకము మంత్రం. పైగా మళ్ళీ ఈ స్తోత్ర రూపాలతో ఇచ్చిన మంత్రాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఇక్కడి నుంచి కూడా మనం ఒక మంత్రమయమైన అద్భుతమైన అమ్మవారి యొక్క చైతన్య వికాసాన్ని దర్శించబోతున్నాం. పరమపావనమైన ఆశ్వయుజ శరత్పూర్ణిమ నాడు ఇది అమ్మవారు నాకు అనుగ్రహించినటువంటి భాగ్యం, అమ్మ ఆశీస్సులు. దేవతలందరూ కలిసి కేవల చిరాకాశ స్వరూపుడైన పరమేశ్వరుని ప్రార్థన చేస్తున్నారు. ఇందులో రూపం లేదు, ఏమీ లేదు, ఒక తత్వం. సర్వ రూపములకు అతీతమైనటువంటి తత్వం. అన్ని రూపాలు అందరూ వచ్చాయి కానీ దానికి ఏ రూపం లేదు. అలాంటి తత్వం. అందుకే దాని గురించి ఏం చెప్తున్నారంటే తత్ర చిన్మయం ఆకాశం నిరారంభం నిరంజనం అభూమ్యజర మధ్వార మమార్థ సమాగమం తత్ర ఆకాశమయం శుభం కృష్ణుత్పరయామునా. ఆ ఆకాశమయమైన శివుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. ఇందులో శివతత్వం చాలా అద్భుతంగా ఆవిష్కరింపబడుతున్నది. పైగా ఇది సర్వ సంప్రదాయ సమన్వయ స్తోత్రం అని చెప్పుకోవచ్చు. వైష్ణవ, శైవ, శాక్తేయ, గాణాపత్య, ఇంకా సాంఖ్యము, కర్మమీమాంస అన్ని ఇందులో సమన్వయిస్తాడు ఈ స్తోత్రంలో. అంత అద్భుతమైన స్తోత్రం. అంతా చెప్పుకునే మనకు అవకాశం లేకపోయినా క్లుప్తంగా దాని సారాంశాన్ని మనం చెప్పుకోగలుగుతున్నాం. అద్వయం నిర్మలం శాంతం మాయాతీతమజన్మః నిరస్త గుణ సంసర్గం మహాశంభు ఉపాస్మహే. ఈ స్తోత్రం అంతా కూడా ఈ మహాశంభు ఉపాస్మహే అని మాటతోనే వస్తుంది. మహాశంభువుని ఉపాసన చేస్తూ ఉన్నాను. ఆయన అద్వయం, ఆయన తప్ప మరొకటి లేదు, ఉన్నదంతా ఆయన. అద్వయం నిర్మలం
మాయా వికారం లేనటువంటి వాడు శాంతం. శాంతం అనేది కూడా వికార రాహిత్యాన్ని తెలియజేస్తుంది. త్రిగుణాతీత స్థితి అని అర్థం. అది త్రిగుణాత్మకమైన మాయకు అతీతం కనుక మాయాతీతం. అజం మహా రెండు మాటలు చెప్పాడు. అజ అంటే జన్మరహితుడు, ఆది పుట్టుక అనేది ఆయనకి లేదు, అనాదైనటువంటి వాడు. మహా అంటే తేజస్వరూపుడు, కేవల తేజస్వరూపుడు. నిరస్త గుణ సంసర్గం, గుణ సంపర్కం అనేది లేనటువంటి మహాశంభు ఉపాసనహే. ఆ మహాశంభుని ఉపాసిస్తున్నాను. దేవానాం చావేద్యం అధ్యేయం యోగినామపి అనిధ్యేయం చ వేదజ్ఞే మహాశంభు ఉపాసనహే. గొప్ప మాట చెప్తున్నాడు. దేవతలకు కూడా తెలియబడిన మాట. ఎందుకంటే నామరూపాలకు అతీతమైన తత్వం కనుక దేవతలకు కూడా తెలియబడడు ఆయన. అధ్యేయం యోగినామపి, యోగులు కూడా ఆయన ధ్యానించిన మహాలక్ష్మి. ఆకాశాన్ని పట్టుకోవడం ఎవరికి సాక్షి అవుతుందండి? అలాంటి చిరాకాశం, ఆకాశం కంటే సూక్ష్మమైన చిరాకాశం, అంత సుసూక్ష్మమైనటువంటి వాడు కనుక అధ్యేయం యోగినామపి, యోగులకు కూడా ధ్యానాన్ని దొరకని వాడు. అంతేకాదు అనధ్యేయించ వేదజ్ఞై, వేదవేత్తలు అధ్యయనం చేయలేని వాడు అన్నాడు. వేదవేత్తలు వేదాన్ని అధ్యయనం చేయగలరు కానీ వేదవేత్తమైన పరతత్వాన్ని ఎవరు అధ్యయనం చేయగలరు? అది అధ్యయనానికి కూడా అతీతమైనటువంటిది. అందుకు అనధ్యేయంత వేదజ్ఞై మహాశంభు ఉపాసనహే. నసన్నాసం నసరసం నద్వయం నద్వయం తథా యస్య వేద ప్రకాశం తం మహాశంభు ఉపాసనహే. ఇది ఒక ఆడిముత్యం శ్లోకం అండి. స్థితిలో నసన్నాసం నసరసం నద్వయం నద్వయం తథా. ఇది చాలా చిత్రమైన మాట. ఇది ఇందులో రెండు వాక్యాలు చెప్పేసాడు కానీ ఋగ్వేదంలో నాసలీయ సూక్తం అని గత సూక్తం, దాని సారాంశం ఇందులో తీసుకొచ్చాడు. ఆ సృష్టికి పూర్వమైనటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో, ఈ పరమాత్మ స్థితి, అది వర్ణన కాదు అన్నాడు. అది సత్తు కాదు, అసత్తు కాదు, సదసత్తు కాదు అన్నాడు. ఏమిటి చిత్రం? సత్ అసత్తు గురించి మనం మొన్ననే కొంచెం చెప్పుకున్నాం. సత్ అసత్ అంటే కార్యము కారణము అని ఒకటి. కార్యకారణాలకు కూడా అతీతులే. కార్యం ఈ జగత్తు, కారణము మూల ప్రకృతి అని చెప్తాం. ఈయన జగత్తుకి చెందినవాడు కాడు, దీనికి కారణమైన మూల ప్రకృతికి చెందినవాడు కాడు. చెందినవాడు కాడు అంటే అర్థం ఆయన లేకపోతే రెండు పనిచేయవు. కానీ ఆయన వీటికి పరిమితులు కాడు, ఈ కారణం ఆయనకి లేవు. అది ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత. ఆయన రెండింటికి అతీతమైనటువంటి వాడు. అందుకే నసన్న దాసం శివ ఏవ కేవల. ఇది శ్వేతాశ్వతర ఉపనిషత్తులోని వాక్యం. యదా తమస్తన్న నివాన రాత్రి నసన్న దాసత్ శివ ఏవ కేవల ఉపనిషత్తు చెప్తున్నది. ఆ స్థితి ఎలా ఉంటుందంటే అది తమస్సు కాదు, వెలుగు కాదు అన్నట్టు. అది చీకటి కాదు, వెలుగు కాదు, పగలు కాదు, రాత్రి కాదు, సత్తు కాదు, అసత్తు కాదు, అది కేవలం శివం అని చెప్పాడు. ఆ భావం ఇప్పుడు చెప్పాడు. ఉపనిషత్తు చెప్పిన ఆ మాట, నాసజీయ శుద్ధ చెప్పిన మాట ఇక్కడ ఉంది. ఇది భారతీయుల వేదాంత విచారణ ఎంత లోతుగా ఉంటుందో ఒక్క మాట చెప్తుంది. ఇది సామాన్యమైన అంశం కాదు. అది పగలు కాదు, రాత్రి కాదు, వెలుగు కాదు, చీకటి కాదు. మనకి వెలుగు లేకపోతే చీకటి తెలుసు, చీకటి లేకపోతే వెలుగు తెలుసు. కానీ వెలుగు చీకట్లకు ఆవల ఉండేటువంటి తత్వం గురించి మనకు తెలుసా? ఇది కేవలం వెలుగే. కానీ ఆ వెలుగు మన లోకంలో చూసే వెలుగు కాదు, ఈ లోకంలో చూసే చీకటి కాదు. ఇది వెలుగు చీకటికి ఆవల ఉన్నటువంటి తత్వము. దీన్నే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమసత్తు పారే అన్నారు. తమసత్తు పారే, తమస్సుతో ఆవల అన్నారు. ఆ జ్యోతి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సూర్య చంద్ర లేదా అగ్ని, ఈ మూడు రకాల జ్యోతులు మనం చూస్తూ ఉంటాయి జగత్తులో. ఇంతకు తప్ప మనకు జ్యోతి లేదు. మనం చూస్తున్న నక్షత్రాలలో ఉన్న జ్యోతి కూడా ఈ మూడింటికి సంబంధించినదే తప్ప భిన్నమైన జ్యోతి ఈ ప్రపంచంలో లేదు. కానీ ఈ మూడింటికి మూలమైన జ్యోతి అది. కానీ ఈ జ్యోతుల కింద అది లెక్క రాదు. దానివల్ల వెలుగుతున్నా ఈ వెలుగు ఆ వెలుగు కాదు. ఈ వెలుగుల కంటే అది పరమైనటువంటిది. కనుక మనం చూస్తున్న వెలుగు చీకట్లు సృష్టికి సంబంధించినవి. ఆయన సృష్టికి అతీతమైన వెలుగు. దీన్నే గజేంద్రుడు లోకమ్ములు లోకేశులు లోకస్తులు తగిన తుదిన లోకమ్ముకు పెంచి కట్టక అవ్వలా ఎవ్వంటే కాకృతి వెలుగు అతనినే సేవింతు అన్నాడు. ఇక్కడ విష్ణువాసి కూడా అని కాదు, తత్వం అది. అది పరతత్వం, అది పరబ్రహ్మతత్వం. దాన్ని ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నాడు. ఆ పరబ్రహ్మతత్వాన్ని కొందరు విష్ణువుని ఉపాసిస్తారు, కొందరు శివుడిని ఉపాసిస్తారు, కొందరు అమ్మని ఉపాసిస్తారు. అది ఇక్కడ సమన్వయిస్తున్నాడు. నిజంగా ఈ స్తోత్రాన్ని దగ్గర పెట్టుకుని ఏకాంతంలో కూర్చొని మన ఆలోచనాపూర్వకంగా దీన్ని పరిశోధిస్తే ఈశ్వర తత్వం గురించి మన హిందూ సంస్కృతి ఏం చెప్పిందో అర్థమైపోతుంది. ఇంతకంటే ఇంకేం చెప్పాలి? ఈ నసన్నాసత్ అనేటువంటి మాటలోనే
ఎంత అద్భుతమైన భావాన్ని చెప్పాడో. మనం ఉపాసించే పరదైవం వీటన్నిటికి అతీతమైనది. అందులో నసన్ నాసం నసదసం నద్వయం నాద్వయం తథా, ఇది అద్వయమైనటువంటిది. అంటే సృష్టిలో మనం చూస్తున్నటువంటిది అంతా ద్వయంతో కూడింది, ద్వైత భ్రాంతితో కూడింది. కానీ సత్యం ఏంటి? అద్వైతం. అంటే రెండు కానిది, ఉన్నది ఒక్కటే కానీ రెండు వలె కనిపిస్తూ ఉండేది. అంటే బ్రహ్మము వేరు జీవుడు వేరు అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. కానీ తత్వతః ఆలోచిస్తే రెండు ఒకటి. దానికి రెండవది మరొకటి లేదు, ఉన్నదంతా ఒకటి. ఈ మాట కూడా మనకి ఏకో రుద్ర ద్వితీయ ఏకస్తు ఉపనిషత్తు చెప్తున్నటువంటి మాటే. యస్య తేజ ప్రకాశంతం మహాశంభం భాస్మహే, దానినేది ప్రకాశింపజేయలేదు, అది అన్నిటినీ ప్రకాశింపజేస్తుంది. నా తత్ర సూర్యో భాతి న చంద్రతారకం, ఇది ఉపనిషత్తు చెప్పే మాట. ఆ పరతత్వాన్ని సూర్యుడు ప్రకాశింపజేయలేడు, చంద్రుడు ప్రకాశింపజేయలేడు, అగ్ని ప్రకాశింపజేయలేదు. దీన్నే కృష్ణ పరమాత్మ నతత్పాసైతే సూర్య నశశాంకో నపావక యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ అన్నాడు. నా పరంధామం ఎటువంటిదంటే దానికి సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు, అగ్ని అక్కర్లేదు. మనకు ఆ మూడు లేకపోతే పని జరగదు. కానీ పరతత్వాన్ని ఏది ప్రకాశింపజేయలేదు, అది స్వయం ప్రకాశము, అది స్వయం ప్రకాశం, అన్నిటినీ ప్రకాశింపజేసేది. అంటే కేవల చైతన్య స్వరూపము అని దీని యొక్క, అందుకు తేజ ప్రకాశం అన్నారు. స్వయం వేద్యం స్వసంజాతం స్వయం ప్రభు అనంజనం. తనకి తానే తెలుసు, దాన్ని ఎవరు తెలుసుకోలేరు. అదేవిధంగా తనకు తానే కలుగుతుంది. కలుగుతుంది అంటే అర్థం కలిగేది కాలేదు, ఉన్నది. కలిగేది అంటే అర్థం ఒకప్పుడు పుడుతుంది, ఒకప్పుడు పుట్టిందంటే మరొకప్పుడు పోతుంది. గుర్తుపెట్టుకోండి, సృష్టిలో ఏదైనా ఒకప్పుడు ఉంది అంటే మరొకప్పుడు పోతుంది. పుట్టింది అంటే పోతుంది, ఆ లక్షణం. కానీ పరతత్వానికి పుట్టడం లేదు, పోవడం లేదు, కనుక అది లేదు. అయితే జగత్తును రక్షించడానికి ఎప్పుడైనా అది కలగచ్చు, అది కలుగుతుంది తప్ప మనం కలిగించలేము. అది గుర్తుపెట్టుకోండి. దానికి అది కలగాలే తప్ప మనం దాన్ని కలిగించలేము. అందుకు స్వయం జాతం, తనంత తానే కలుగుతాడు, తనని తాను ఆవిష్కరించుకుంటాడు. మనం ఆవిష్కరించలేము. అవ్యక్తమైన తత్వం తనను తానే వ్యక్తపరచుకుంటుంది తప్ప మనం దాన్ని వ్యక్తము చేయలేము. అందుకు స్వసంజాతం స్వయం ప్రభు. సృష్టి అంతటిగా అది ప్రభు, కానీ దానికి ఎవరు ప్రభు లేదు. సృష్టి అంతటిగా అది నియామకుడు, కానీ దానికి ఎవరు పైన నియమించేవాళ్ళు లేడండి. అందుకే స్వయం ప్రభు. అనంజనం, అంజనం అంటే పైన పూసే పూత, కాటుకాయ ఇలాంటివి అంటారు. ఆయన అనంజనం, దీన్ని నిరంజనం అని కూడా అంటారు. అంటే దాన్ని కప్పేదేమీ లేదు, అది నిరావరణ తత్వము. మాయా అనేటువంటి కప్పు దానికి లేదండి. అందుకే అనంజనం. స్వయం ఏకాంత నిర్భిండం మహాశంభుపాస్మహే, అది ఏకమైనటువంటి తత్వము. ఇలా చాలా చాలా చెప్తూ దానిని ఎవరెవరు ఎలా అంటున్నారో చెప్తున్నారు చూడండి. సౌరాణాం భాస్కరాకార బ్రహ్మచ బ్రహ్మవాదినాం సౌగతానం చ విజ్ఞానం మహాశంభుపాస్మహే. ఇక్కడ కొంచెం లోతుగా ఆలోచించాలి. సృష్టిలో ఈ జగత్తేమిటి, దీనికి కారణమైనది ఏమిటి అనే విచారణ అనేక మంది చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ప్రపంచంలో బుద్ధిజీవులైన వాళ్ళందరూ విచారణ చేస్తుంటారు. ఈ ప్రపంచం ఏమిటి, దీనికి కారణం ఏమిటి అని. దీని గురించి వారి వారి తపస్సు అంటే ఇక్కడ ఆలోచన, వారి వారి ఆలోచనలో వారి వారి దృక్కోణంలో ఏమి తోచని వాటిని సిద్ధాంతం చేస్తారు. అంతే కదా. వారు ఒక సిద్ధాంతం చేయగానే అది నచ్చిన వారు ఆ సిద్ధాంతాన్ని అనుసరిస్తారు. అప్పుడు దాంట్లో మతము అని పేరు. అంతే కదా. మతం అంటే ఏముంది, ఈ సృష్టి ఏమిటి, దీనికి కారణం ఏమిటి అనే దాని మీద ఒక్కొక్కరు అభిప్రాయం. మతం అంటే అభిప్రాయం. ఆ అభిప్రాయం వాడు ఆలోచన ధోరణి బట్టి వస్తుంది. ఒకడు ఆలోచన మరొకటి నచ్చవచ్చు, నచ్చిన వాడు దాన్ని అనుసరించవచ్చు. ఇలా మతాలు ఏర్పడతాయి. అయితే ఎన్ని మతాలు ఏర్పడినా సమన్వయ సూత్రం ఒకటి ఉందండి. అది చెప్పేది మాత్రం కేవలం భారతీయ హిందూ మతం మాత్రమే. ఈ సమన్వయాన్ని భారతీయ హిందూ మతం చెప్తుంది. మిగిలిన మతాలన్నీ కూడా మా దేవుడిని సేవించుకో నీకు ముక్తి దొరుకును, లేకపోతే లేదు. మనం అలా నువ్వు ఏ మార్గంలో ఉన్నప్పటికీ చేరే తత్వం అదే. మన స్వామి ఏం చెప్పాడు, ఏ యథామాం ప్రపంచంతే తాంస్తైవ భయామ్యం అన్నాడు. వివేకానంద ఇదే మాట తీసుకుని చికాగోలో మొట్టమొదటి చెప్పి ఎక్కడ తీసుకుంటుంది నోళ్ళు వెళ్ళబెట్టేలా చేశాడు. ఆశ్చర్యపోయారు. ఇలాంటి థాట్ ఉంటుందా అని ఆశ్చర్యపోయారు. భారతీయ ఋషులకు ఉందండి ఆలోచన, సమన్వయం అనే ఆలోచన భారతీయ ఋషులకు. అందుకే ఇప్పటికీ సంస్కృతం మనగలుగుతుంది. ఇలా సమన్వయించింది భారతీయ ఋషులు. మళ్ళీ ఇలా సమన్వయించిన వాడు వేదవ్యాసుడు, ఇలా సమన్వయించిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ, మళ్ళీ అలా సమన్వయించేవాడు శంకర భగవత్పాదుడు. మిగిలిన అందరూ చీల్చిన వాళ్ళే తప్ప కలిపిన వాళ్ళు లేరు. కలిపిన వారు శంకర భగవత్పాదుడు. అదే శంకర భగవత్పాద సంప్రదాయంలో ఉన్నవారు సూర్యుడిని ఉపాసిస్తారు, విష్ణువుని ఉపాసిస్తారు, శక్తిని ఉపాసిస్తారు, గణపతిని ఉపాసిస్తారు.
సుబ్రహ్మణ్యుని ఉపాసిస్తారు, శివుని ఉపాసిస్తారు. వీరందరూ ఒకే పరతత్వం యొక్క భిన్నమైన వ్యక్తీకరణ స్పృహ కలిగి ఉంటారు. మిగిలిన ఏ సంప్రదాయాల వారైనా మావాడే తప్ప మిగిలిన వాడు వద్దు అనేటువంటి గిరిలో ఉన్నవాళ్ళే. కనుక ఇప్పుడు చెప్పండి, సమగ్రమైన హైందవ ధర్మానికి ఒక గురువు అని చెప్పుకోవాలంటే శంకర భగవత్పాద వారిని తప్ప ఇంకెవరు చెప్పుకోగలని చెప్పండి. ఆ మహానుభావుడే అందరినీ సమన్వయించాడు. ఆయన అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము వారికి అర్థం కాదు, వదంతా నమస్కారం పెడతాం. కానీ ఆయన చేసిన సమన్వయం ఉందే, అదే కావాలి భారతీయులందరికీ కూడా. ఇప్పుడు కూడా ప్రపంచంలో చెలరేగిపోతున్నటువంటి మత కలహాలకి ఏకైక పరిష్కారం హైందవ మతం యొక్క హృదయం అర్థం అవ్వాలండి. అది అర్థమేటానికి పరిష్కారం. ఎందుకంటే నీ మతం నీకు గొప్పది, నా మతం నాకు గొప్పది. 10 మంది సమావేశం చేశారట, 10 మంది 100 మంది సమావేశం చేసి ఏ మతం గొప్పది అని చర్చ చేశారు. వాదనలన్నీ జరిగాయి. చివరికి ఒక గొప్పవాడు లేచాడు. నేను ఒకటే మాట చెప్పాడు, ఏ మతం గొప్పది అంటే ఎవడి మతం వాడి గొప్పది అన్నాడు. ఇంతకంటే గొప్ప సూత్రం మొదలుపెట్టాడు. ఎవడి మతం వాడి గొప్పది. సృష్టిలో ఈ సిద్ధాంతం గొప్పది అని తేల్చడానికి ఆయువు సరిపోదు, గుర్తుపెట్టుకుంది. ఒక మతం యొక్క గొప్పదనాన్ని తేల్చడానికి ఎంత పరిశోధించారు, ఎంత శోధించారు. అందులో హిందూ మతం లాంటి అత్యంత ప్రాచీనమైన కాలానికి అందరి పరంపరాగతమైన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తోచగలిగే శక్తి ఎవడుకుందండి. దీని గొప్పతనం ఏదో చేతిలో చంకలో పుస్తకం పెట్టుకుని పరిశుద్ధత మాట్లాడుతూ మా ప్రభు పరలోకం నుంచి నిన్ను కాపాడును అనేవాడు హిందూ గురించి మాట్లాడడానికి అడగకుండా వాడికి అసలు వాడు ఏం తెలిసి వాళ్ళు వచ్చి మాట్లాడతారా, వాళ్ళు నోరు మీద పెట్టుకుని అవునేమో ఇది గొప్పదేమో అనుకోవడం ఎంత అజ్ఞానం. ఈ సంస్కృతి మహా అమృత సముద్రం. ఇందులో ఒక క్యారెక్టర్ పాటి చెయ్యి పరాయి మతాలు గుర్తుపెట్టుకోండి. నేను వాటిని అవమానించలేదు. ఏదో వాళ్ళకి దొరికి సంతోషిస్తున్నాడు, సంతోషం మన మీదకి రావచ్చు. అదే కదా మనం చెప్పేదంతా కూడా. అందుకు సర్వమును సమన్వయించగలిగేటువంటిది పరమపావనమైన హైందవ సంస్కృతి. ఇందులో పుట్టడమే ఒక భాగ్యం. సృష్టిలో ఒక స్త్రీ ఫ్యాంట వేసుకున్నంత మాత్రాన తన మగవాడు అయిపోదు. అలాగే ఒక మగవాడు చీర కట్టుకుని నేను స్త్రీని అంటే అయిపోదు. అలాగే ఒక మతంలో పుట్టినవాడు మరో మతం మారినంత మాత్రాన మారే కాలం చెందినవాడు సమన్వయం. ఆ సమన్వయ సూత్రం వైదిక మతంలో ఉంది. అందుకే మనం ఇతర మతాల వల్ల ఇక్కడ పథకాన్నిచ్చాం. ఎందువల్ల సమన్వయం ఉంది కనుక. సహజ స్వాభావికంగా మన మతంలో సమన్వయం ఉంది. కలిసి బ్రతుకుదాం, ఇంకొకరిని బ్రతకనిద్దాం, అదే సంప్రదాయం. అది ఇక్కడ చెప్తున్నాడు. మన ఒక్క సంస్కృతిలోని 3 మతాలు ఉన్నాయండి. హిందూ మతం అనేక మతాల సమన్వయం అనగానే ఎన్నో మతాలు వీళ్ళు ఉన్నాయి కదా, మా మతం కూడా వీళ్ళు కలుపుకోండి అంటే అది మనం మళ్ళీ ఒప్పుకోం. గుర్తుపెట్టుకోండి, వైదికమైనటువంటి దేవతలని, వైదికమైన దేవతలు అంటే సూర్యుడు, శివుడు, గణపతి, శక్తి, సుబ్రహ్మణ్యుడు, ఇవన్నీ వైదిక దేవతలు. ఈ వైదిక దేవతల్ని ఒక్కొక్కరు ఇష్టదైవంగా ఆరాధిస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టదైవం జన్మ సంస్కారం బట్టి ఏర్పడతాయి. ఎవరిని ఇష్టదైవంగా ఏర్పాటు చేసినా ఒకే పరతత్వం యొక్క స్వరూపం తెలుస్తూ మిగిలిన దేవతల్ని తన ఇష్టదైవం యొక్క స్వరూపాలు అనే దృష్టి కలిగి వారిని నమస్కరించాలి అన్నారు మనవాళ్ళు. ఇది అసలైన సమన్వయం. ఇది పరాయి మతాల దాడుల నుంచి ఎదుర్కోవడానికి సమన్వయం అవసరమే. అలాగే మన మతంలోని చీలికలు తెస్తూ విష్ణువుని పూజించు, శివుని వద్దు, శివుని పూజించు, విష్ణువు వద్దు అనే అజ్ఞానులకు కూడా ఇది సమాధానం. ఆ సమన్వయం అమ్మ లలితమ్మ ఈ గ్రంథంలో ఇస్తోందండి. ముఖ్యంగా భారతీయ మతంలో సౌర మతమని, గాణాపత్యమని, స్కాందమని, శైవమని, వైష్ణవమని ప్రధానంగా 6 చెప్పబడుతున్న శాక్తేయులు. వీటి షణ్మతములు అని అంటారు. ఈ షణ్మతముల యొక్క సమన్వయం మనకు కావాలి. ఇవి కాక మరికొన్ని విధానాలు ఉన్నాయి. ఇవి కాక చాలా ఉంటాయి. కొన్నిట్లో దేవత స్వరూపమే ఉండదు సార్. కొందరు ఏమంటారంటే శక్తికి అంతగా ప్రకృతి ఒకటి కారణము అని చెప్తారు. ఇంకొకరు మరొకటి చెప్తారు. ఇలా ఒక్కరొక్కరు చెప్తారు. ఎవరు ఏది చెప్పినా అదంతా నువ్వే ఓ మహాశంభు అంటున్నారు. ఇక్కడ ఆ సమన్వయం ఇందులో ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి. సౌరాణం భాస్కరాకారం బ్రహ్మచ బ్రహ్మవాది సౌగతానంచ విజ్ఞానం మహాశంభు వాస్మహే. సౌరులు అంటే సౌర మతానికి చెందిన వారు భాస్కరుడు అని ఎవరిని ఆరాధిస్తున్నారో, అలాగే బ్రహ్మవాదులు బ్రహ్మము అని దేనిని చెప్తున్నారో, సౌగత మతానికి చెందిన వాళ్ళు విజ్ఞానము అని దేనిని అంటున్నారో ఆ స్వరూపమైన మహాశంభులకు నమస్కారము అన్నారు ఇక్కడ. అంటే సౌరుడు ఉపాసించే సూర్యుడు ఆ పరశుభువే, ఆ పరతత్వంతో వెళ్ళిపోవాలి. ఆ పరతత్వమే ఇన్ని రూపములుగా ఆరాధింపబడుతున్న సమన్వయం. అదేవిధంగా పాతంజలానాం శబ్దంచ మహాశంభుం వాస్మహే శూన్యం మాధ్యమికానంత సాంఖ్యానాం పురుషాత్మకం. సాంఖ్యులు చెప్పే పురుషుడు ఈ మహాశంభువే. అలాగే పాతంజలులు చెప్పే శబ్ద బ్రహ్మ, పాతంజలులు అంటే శబ్ద బ్రహ్మవాదులు,
వాళ్ళు ఏం చెప్తారంటే జగత్తంతరికి ఆధారం శబ్ద బ్రహ్మము అని. దాన్ని ఉపాసించే విధానం ఉంటుంది. మరి వాళ్ళు చెప్పే శబ్దం ఆయనే. అదేవిధంగా కారణం విశ్వకర్మాణం శైవానాం శివరూపిణం. శైవులు శివుడు అని ఎవరిని ఉపాసిస్తున్నారో ఆ మహాశివుడు నమస్కారం. విష్ణుంచ పంచరాత్రాణం, పంచరాత్ర మతావలంబులైన వైష్ణవులు విష్ణువు అని ఉపాసించేది ఆయన్నే. ఈ విధంగా చాలా చాలా చెప్తున్నారు. దయావతాం ధర్మదైవం ఉగ్రాణం చండదైవతం. దయ కలిగినటువంటి వారికి ధర్మరూపుడి అనుగ్రహించేది ఆయన. దయ అనే సుగుణం కలిగిన వారికి ధర్మస్వరూపుడి అనుగ్రహించేది ఆయనే. అలాగే ఉగ్రాణం చండదైవతం, ఉగ్రభావంతో ఉన్నవారిని చండస్వరూపుడి వచ్చేది ఆయనే. వాళ్ళకి అలాగా వీళ్ళకి ఇలాగా అనుగ్రహిస్తున్నాడు. అంటే ఏ భావం ప్రపంచంటే తాం తదైవ భజామ్యం, ఆ విషయమే చెప్తున్నారు. అలాగే కర్మఠానాం ఉపాసాక్షం బ్రహ్మ మహాసంభ ఉపాసమే. కర్మఠులకి అంటే కర్మ నిష్ఠులైనటువంటి వారికి కర్మఫల పదార్థగా ఉపాసింపబడుతున్న వాడు ఇతడే. విప్రాణాం అగ్నినలియం వృస్థం యోగవతామపి ప్రతిమాస్తమబుద్ధానాం మహాసంభ ఉపాసమే. ఇది ఒక గొప్ప దర్శనం. అంటే ఆలోచన పరంపరకి సంబంధించిన స్తోత్రం ఇది. విప్రాణం అగ్ని నిలయం. విప్రుడు అన్నప్పుడు ఇక్కడ అగ్నిహోత్ర పరాయణులైన బ్రాహ్మణుడు, వారికి అగ్ని అందే ఆరాధింపబడటానికి పరమాత్మ. వారు అగ్ని అందు ఆరాధిస్తారు పరమాత్మని. అదేవిధంగా యోగులు ఎక్కడ ఆరాధిస్తారంటే వృస్థం, హృదయంలో ఆరాధిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట. అగ్నిహోత్ర ఆరాధకులైనటువంటి విప్రుడు అగ్నిహోత్రుడు పరమాత్మను ఆరాధిస్తున్నారు. అంతర్ముఖులై అంతర్దృష్టి కలిగినటువంటి యోగులు హృదయంలో ఆయన ఆరాధిస్తున్నారు. ఈ రెండు చేయలేనటువంటి వాళ్ళు అబుద్ధులు, జ్ఞానం లేనటువంటి మందబుద్ధులు. వాళ్ళు ఎక్కడ ఆరాధిస్తారంటే ప్రతిమస్థం. వాళ్ళు ఎప్పటి కూడా ఏదో ఆరాధిస్తారు అంతే అని చెప్తున్నాడు. ఎంత చక్కటి సమన్వయం అవుతుంది. ఇప్పుడు అగ్నియముడు యోగులు హృదయమునందు ఎవరిని ఆరాధిస్తున్నారో వారిని బుద్ధి అంతగా ఎదగని సాధనా స్థాయిలో ఉన్నటువంటి వారు పట్టుమలయంతో ఆరాధిస్తున్నారు. ప్రతిమస్థం అబుద్ధీనా మహాసంభు ఉపాసనయే. అంటే ప్రతిమారాధన కూడా గొప్పది, కానీ హృదయంలో చూడగలడు ఇంకా గొప్పది, లేదా అగ్నిహోత్రులందు ఆరాధించేది గొప్పది. దైవాన్ని ఆరాధించడానికి ఉపాసన అని అంటారు. ఉపాసన దానికి ఆలంబన కావాలి. ఆలంబన లేని ఉపాసన ఎలా అవుతుంది? ఏమిటి ఆలంబన? ఇక్కడ తెలుసుకోండి. భగవంతుడైనటువంటి దానికి నిజానికి అదొక తత్వం. ఏ ఈశ్వర స్వరూపాన్ని మీరు ఆరాధించారో అదొక తత్వం. ఆ తత్వాన్ని మీరు వివిధములు ఎంతో ఆలంబనగా తీసుకుని ఆరాధించాలి. ఉదాహరణకి అగ్ని అనేది కావాలి. అగ్ని కావాలి అంటే అడుగుతారు, వాడిని నాకు నిప్పు పోయ్యా. వాడు వెంటనే కర్రని మండించి తీసుకొస్తాడు. తెచ్చినప్పుడు నీ కర్ర పెట్టమన్నాడు, నిప్పు తెమ్మన్నాను కదా అంటే వాడు ఏం చెప్తాడు? కర్ర లేకుండా నిప్పు వస్తుందా? కర్ర అక్కర్లేదు, నిప్పు కావాలి నిజమే. కానీ కర్ర అనే ఆధారం లేకుండా నిప్పుని ఎక్కడి నుంచి తేగలవాడు? అలాగే మనకి ఒక ఆలంబన లేకుండా పరమాత్మ తత్వాన్ని ఉపాసించడం కూడా కష్టమే. ఇది అర్థం చేసుకోవాల్సిన అంశం. అందుకు భగవంతుడిని ఆరాధించవలసిన చోట్లు చెప్తాడు. మీరు సాధన చేయవచ్చు. భగవంతుడు అనగానే మీరు ఈశ్వరుని దండం పెట్టండి అంటే వెళ్ళొస్తానండి. ఎక్కడికి? మా ఇంట్లో ఉన్న దేవుడిలో ఉన్న దేవుడి విగ్రహం దగ్గరికి దండం పెట్టారు. అంతకి పరిమితం అయిపోకూడదు. అక్కడ ఉంటాడని నిజమే, కానీ అక్కడే ఉంటాడని మాత్రం అనుకోకూడదు. బుద్ధిని మన సాధనని ఎలా విస్తారం చేసుకోవాలో స్వామి చెప్తున్నాడు. ఏమిటంటే ఈశ్వరుణ్ణి ధ్యానించవలసిన చోట్లు. ఒకటి సూర్యమండలం. సూర్యమండలంలో భగవంతుడిని ధ్యానించాలి. మీకు ఎవరు ఇష్టదైవమో ఆ ఇష్టదైవాన్ని సూర్యుడిలో ఆరాధించాలి. ఆ స్నానం చేసి సూర్యమండలాన్ని చూసి మన ఇష్టదైవాన్ని ఆరాధించాలి. శివుడు అవనియండి, విష్ణు అవనియండి, లేదా అమ్మవనియండి. భవనమండలం వచ్చేస్తా భైరవి భగవాన్. రెండవది చంద్రమండలం. ఒక్కొక్క మండలంలో ఆరాధించేటప్పుడు ఒక్కొక్క ప్రయోజనం చెప్పారండి. సూర్యమండలంలో ఆరాధించేటప్పుడు బుద్ధి విషయాలు ఏర్పాటు చేస్తారు. చంద్రమండలంలో ఆరాధించేటప్పుడు మనస్సుకి కావలసిన ప్రసన్నత ప్రశాంతత ఇస్తారు. చంద్రమండలంలో భగవంతుని ఆరాధించారు. అయితే ఇందులో ఏదో ఒకటి చేయమని కాదు, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. మీ ఇష్టదేవాన్ని సూర్యమండలంలో ఆరాధించడం సాధన చేయండి. అమ్మ అయితే బాణమండలం వచ్చేస్తా. అలాగే చంద్రమండల మధ్యనామం కూడా ఉంది. ప్రత్యేకించి ఇవాళ ప్రస్తావించడానికి కారణం ఏంటంటే పూర్ణిమ నాడు నిండు చంద్రుడు ఉంటాడు. ఆ నిండు చంద్రుడిలో కానీ లలితాంబని ధ్యానం చేస్తే ఒక ఫలితం ఉంది. అది మనోవికారాలన్నింటినీ కూడా నియమించి శాంతిని ప్రసాదిస్తుంది. అందుకే ఆ చంద్రమండలంలో ధ్యానం చేసినప్పుడు మన సహస్రాల చంద్రమండలానికి అమ్మ చంద్ర కమలానికి అనుబంధం ఏర్పడుతుంది ఆ సమయంలో. ఇన్ని రహస్యాలు ఉన్నాయి. అందుకే ఉపాసనా విశేషాలు అన్నీ కూడా ఇక్కడ చెప్తున్నాడు. దాన్ని మీకు అన్ని శ్లోకాలను చదవకుండా సారాంశం తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది. కనుక సూర్యమండల, చంద్రమండల. రెండవది ఉదయమండల. మూడవది హృదయంలో ధ్యానించాలి. ఇక ఏమైనా ఉదయంతో పని. సూర్యుడిలో ధ్యానించాలన్నా మనస్సులో
అక్కడ సూర్యమండలం అమ్మను తలంచుకోవాలి కదా, కానీ మనస్సు అనుసంధానించాలి. కొందరు ఏ ప్రతీకల అవసరం లేకుండా హృదయంలోనే పరమాత్మను చూసి ఆనందిస్తారు. అది చేయగలిగితే అది మంచిది. ఇక ప్రతీకలు ఎంత ఆరాధించుట. ప్రతీకలు అన్నప్పుడు మళ్ళీ ప్రతీకల్లో నానా రకాలు, ఆకృతిగా అవయవాలుగా చెక్కిన విగ్రహాలు ఒకటి, లేదా లింగాలు చిన్నమని. ఇప్పుడు విష్ణువు అంటే సాలగ్రామ శిల, అక్కడ ఏదైనా రూపం ఉందండి. నృసింహ సాలగ్రామం ఉంటాడు, అందులో మీసాలు కళ్ళు ఏమీ కనబడు, కానీ నరసింహ సాలగ్రామం అంటే అక్కడ ఏం రూపం ఉందా? చూడండి, మన విగ్రహారాధులు అనే వాళ్ళు ఇవన్నీ పాఠాలు చెప్తారు. మన విగ్రహారాధులు కాము, మన తత్వారాధులు అది ఆలంబన. అలాగే శివలింగం, దానికి ఏ రూపం ఉంది అక్కడ? అక్కడ మన నిరాకార తత్వాన్ని మనం ఆ తత్వాన్ని ఉపాసన చేస్తున్నాం. ఈ ప్రతీకలు కొన్ని చోట్ల విగ్రహం చెక్కడు, అది తర్వాత స్థితి. దాని ఎందు అందులో కూడా పరమాత్మ తప్పకుండా ఆవిష్కరింపబడి ఉంటాడు. కనుక విగ్రహానికి ఒక శాస్త్రం, ఏ విగ్రహం ఎలా చెక్కాలో కనుక ఆ విధమైన విగ్రహములు ఎందు. ఇంకొకటి యంత్రములు ఎందు ఆరాధించుట, ఇది. ఇంకొకటి శబ్దమునందు ఆరాధించుట. గుర్తుపెట్టుకోండి, శబ్దమునందు ఆరాధించుట అంటే మీరు అమ్మ నామం అనేటప్పుడు ఏదో నామం అంటున్నా కనుక అమ్మవారు వస్తారని కాదు, నామమే అమ్మ యొక్క రూపము అని తెలుసుకోండి. ఇది చాలా ముఖ్యమైన అంశము. అమ్మ నామం, అమ్మ మంత్రం. మంత్రం అనేయండి, నామం అనేయండి. మీరు ఏ మంత్రాన్ని జపిస్తున్నారు, ఏ నామాన్ని అంటున్నారో ఆ నామము, ఆ మంత్రమే అమ్మ యొక్క శబ్ద రూపము తెలుసుకోవాలి. అమ్మ ధరించిన శబ్ద రూపమే నామం. అందుకే నామం అంటే ఒట్టి అక్షరం కాదు, అమ్మ యొక్క చైతన్యమైన స్వరూపం. ఆ స్పృహతో జపం చేసిన, ధ్యానం చేసిన సిద్ధి వెంటనే లభిస్తుంది. అందుకే మహానుభావుడు కావ్యకంఠ వాసిష్ఠ గణపతిని అమ్మవారి గురించి చెప్తూ మాట చెప్తారు. అర్చన కాలే రూపగత, సంస్కృతి కాలే శబ్దగత, చింతన కాలే చిత్తగత, తత్వ విచారే సర్వగత. ఎంత గొప్ప భాగ్యం. అర్చన చేసేటప్పుడు రూపంలో ఉంటుంది అమ్మవారు. నువ్వు అర్చన చేసేటప్పుడు ఎదుర్కొంటావు, బింబం పెడతావు, విగ్రహం పెడతావు, లేదా యంత్రం పెడతావు, అప్పుడు ఆ రూపంలో కూర్చుంటుంది అమ్మ. ఎక్కడ పిలిస్తే అక్కడ వస్తుందండి అమ్మ, ఎందుకంటే అర్థత ఉంది కనుక. అర్చన కాలే రూపగత, అర్చన చేసేటప్పుడు ఎక్కడుంది? రూపంలో వచ్చి కూర్చుంది. అప్పుడు అమ్మకు నువ్వు ఆరాధన చేస్తున్నావు, సమర్పించేవన్నీ అమ్మ అందుకుంటుంది. సంస్కృతి కాలే శబ్దగత, నువ్వు స్తోత్రం చేసేటప్పుడు ఈ శబ్దంలో అమ్మ ఉంది. ఆ స్పృహ తెలిస్తే స్తోత్రం చదివేటప్పుడే ఒక ఆనందం కలుగుతుంది. అమ్మ ఉందంట. సంస్కృతి కాలే శబ్దగత, చింతన కాలే చిత్తగత, నువ్వు అమ్మ గురించి ఆలోచన చేసేటప్పుడు నీ చిత్తంలో అమ్మ ఉంది. తత్వ విచారణ చేసినప్పుడు సర్వగత, సర్వమైంది. ఎంత చక్కగా సంబంధించేది ఆ తత్వమే ఇక్కడ చెప్పబడుతుంది. ఆ పరతత్వమైన పరమేశ్వరుడు మహాశివుడు ఇలా అనేక విధములుగా ఆరాధింపబడుతున్నాడు. విప్రులు అగ్నియంగా ఆరాధిస్తున్నారు, యోగులు హృదయమునందు ఆరాధిస్తున్నారు, బుద్ధి పక్వము చెందని వారు పట్టుమయంగా ఆరాధిస్తున్నారు. ఇలా ఎవరైనా ఎవరిని ఆరాధిస్తున్నారు? ఆయన్నే. సర్వేషామాది భూతంచ స్వయమాది వివర్జితం, అన్నిటికీ ఆది ఆయన, ఆయనకి ఆది లేదు. అది చెప్తున్నాడు ఇక్కడ. ఆయన అన్నిటికీ కారణం కాదు, ఆయనకి కారణం లేదు. అకారణంగా ఆయనకి కారణం లేదు. సర్వాంతంచ స్వగోనంతం మహాసంభవాస్మహే, అన్నిటికీ అంతము చేయవాడు ఆయన, ఆయనకి అంతము లేదు. ఆయన అనంతుడు, అన్నిటికీ అంతము చేయవాడు ఆయన. అలాంటి స్వామి త్వం నదృశ్యోసి సర్వేషాం నజ్జేయసి మహేశ్వర. ఓ మహేశ్వర, నువ్వు అందరికీ కనబడని నిన్ను ఎలా వెళ్ళి ధ్యానిస్తావు? ధ్యానానికి దొరకని వాడివి, కనబడని వాడివి. అలాంటి నిన్ను మేము మా ప్రార్థనలతో ఆవిష్కరించుకుంటాం. అది చెప్తున్నారు ఇక్కడ. మనం ప్రార్థన చేసి పిలిస్తే రూపం లేనివాడు రూపం ధరిస్తాడు. ఆయన రూపం లేనివాడు కావచ్చు, కానీ రూపం ధరించలేనివాడు కాదు. తెలుసుకోండి, పాయింట్ చాలా ముఖ్యం. భగవంతుడు సాకారుడా నిరాకారుడా అంటే ఆయన తత్వతః నిరాకారుడు, కానీ సాకారుడుగా కాలేని అసమర్థుడు కదా. భక్తుల కోసం ఏ ఆకారమైనా ధరించగలవాడు. అందుకే బ్రహ్మజ్యోతి స్వరూపంచ భక్తానుగ్రహ విగ్రహం. ఆయన అసలు బ్రహ్మజ్యోతి స్వరూపుడు, కానీ భక్తులను అనుగ్రహించడానికి విగ్రహం ధరిస్తాడు. ఉపాసకారాం కార్యార్థం బ్రహ్మణోపకల్పన. ఉపాసకులను అనుగ్రహించడానికి పరమాత్మ తనని తాను సగుణ సాకార స్వరూపంగా వ్యక్తీకరించుకుంటాడు. అందుకు వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ నుంచి శ్లోకంలో చక్షుషా న పదం భవ అంటారు. చక్షుషా నహ పదం భవ అంటే మా కళ్ళకి కనిపించవయ్యా. స్వామి ఉన్నాడు ఒప్పుకుంటాం, కానీ మా కంటికి కనబడవయ్యా అని ప్రార్థిస్తున్నారు. మనసారా ప్రార్థిస్తే కంటికి అందని వారు కంటికి కనబడతారు. అది ఇక్కడ రుజువు చేస్తున్నాడు స్వామి. అందుకు వారు ప్రార్థిస్తున్నారు. అస్మత్ జీవాను సంసిద్ధే చక్షుషామున పరం భవ, మా ప్రాణ రక్షణ కోసం, మా ఉనికిని రక్షించడం కోసం నువ్వు మా కంటికి కనిపించు. విపరీత సమాచారై దుష్టై భండాది దానవై బాధితాస్మో మహాసింహో చక్షుషామున పరం భవ.
ఇది ఆర్తితో హృదయ సమర్పణతో అమాయకంగా చేసే ప్రార్థన. ఓ పరమాత్మ, దుష్టులైన భండాసురుడు మొదలైన వారి చేత బాధితులైన మమ్మల్ని రక్షించడానికై మా కళ్ళకి కనిపించవయ్యా. దుర్బలాస్మో విభగ్నాస్మో నీరసాస్మచ్చ శంకర. ఏ దేవతకి శక్తి లేదు కదా సమయంలో. దుర్బలులమై ఉన్నాం, మా ఆశలు భగ్నములై ఉన్నాయి, నీరసులమై ఉన్నాం. అస్మాన్ ఉద్ధర కారుణ్యాత్. పరమేశ్వర, నీ కారుణ్యంతో మమ్మల్ని ఉద్ధరించడానికై చక్షుషాం నఃపదం భవ, మా కంటికి కనబడవయ్యా అని ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ చివరికి ఏమంటున్నారంటే, యదినో రక్షతి భవాన్ భక్తాన్ అస్మాన్ ప్రాప్తితాన్ తవైహి యశోహాని చక్షుషాం నఃపదం భవ. బతిమాలి బెదిరితే దాకా లేదండి. ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు నువ్వు మమ్మల్ని కాపాడకపోతే నీ కీర్తి దెబ్బతింటుంది అన్నారు. మరి స్వామి కీర్తి దెబ్బతింటుంది. ఎందుకంటే ఆయన కీర్తి ఉంది. ఏమని? శరణాగత వత్సలుడు, భక్త వత్సలుడు. నిన్ను శరణ వేడి మేము ప్రార్థిస్తూ ఉంటే నువ్వు కంటికి కనబడలేదనుకో, భక్తులు మొదలు పెట్టినా వినడు అని అపకీర్తికి వస్తుంది. నీకు ఇంతవరకు ఒక కీర్తి పోతుంది. రుద్ర నమ్మకంలో మాత్రం ఉంటుంది. గిరిత్ర అనే దాని సంబోధన ఉంటుంది. శివాం గిరిత్రతాంకురుమాయం పురుషం జగత్. గిరిత్ర అనే మాట, దాని వ్యాఖ్యానం ఏమని అర్థం కాసారంటే, గిరి అంటే వాక్కు అని అర్థం. గిరిత్ర అంటే వాక్కునందు ఉన్నవాడు. అంతకుముందే గిరిష అని మాట వస్తుంది. గిరిష గిరిత్ర రెండు కూడా ఒకటే అర్థం, వాక్కునందు ఉన్నవాడు. మొదటి దానికి ఏమర్థం చెప్పారంటే, వాక్కు అంటే వేదం, వేదం ఏదో ప్రతిపాదింపబడినవాడు కానీ గిరిష. గిరిత్ర అంటే వాక్కునందు ఉన్నవాడు, అంటే మాటకు కట్టుబడిన వాడు అని అర్థం చెప్పారు. మాటకు కట్టుబడ్డాట. ఏమిటి ఆయన అంటే, నా భక్తుడు చెడడు అని ఆయన మాట ఇచ్చాడు. మరి ఆ మాట నిలబెట్టుకోవద్దు. అమ్మవారితో అందుకే భక్తులు చివరికి డిమాండ్ చేస్తారు. ఏమని? తమ ప్రతిజ్ఞ మద్భక్త ననస్యంతి చెప్పచ్చు ఇది సంచించ ప్రాణాన్ని సంధారయామ్య. అమ్మా, నీ ప్రతిజ్ఞ ఏమిటంటే, నా భక్తుడు ఇప్పుడు నశించిపోవడం ప్రతిజ్ఞ చెప్పారు. అది తలంచుకుని నేను బ్రతుకుతున్నానమ్మా. ఎంత గొప్ప మాట. నా భక్తుడు నశించాడని పరమాత్మ మాట ఇచ్చాడు. పరమాత్మ ఏ రూపంలో వచ్చినా మాట ఇచ్చాడు. శివునిగా మాట ఇచ్చాడు, అమ్మగా మాట ఇచ్చాడు, కృష్ణ పరమాత్మగా మాట ఇచ్చాడు. నమే భక్త ప్రణశ్యతి భగవద్గీతలో స్వామి చెప్పాడు, నా భక్తుడు నశించాడు. చాలు. అన్నమయ్య ఇదే మాట చెప్పాడు. ఏ పురాణములు ఎంత వెతికినా శ్రీపతి దాసుడు చెడలన్నాడు. ఆ స్వామి పాదాలు పట్టుకుని వాడు చెడడు, నశించాడు. ఇప్పుడు మాకంటే నువ్వు కనబడకపోతే ఈ మాటలన్నా అర్థమైపోయి నీకు అపకీర్తి వస్తుంది స్వామి అన్నాడు. అందుకు మా కోసం కాదు కానీ నీ కీర్తిని కాపాడుకోవడానికి అన్నాడు. ఇది కూడా ఒక చమత్కారం అండి. అందుకే పూని నా వల్లనే కీర్తి పొందేవు నీవు అన్నాడు అన్నమయ్య. అందుకు నీకు అపకీర్తి రాకుండా తొందరగా కాపాడుకో. అలా స్వామి అనుగ్రహించు. ఏది నో రక్షతి భవాన్ భక్తాన్ అస్మాన్ పదార్థిత తవైహి యశోహాని చక్షుషాం నఃపదం భవ ఇత్యేవం. ఇది స్తోత్రం పూర్తయిపోయింది. నేను స్తోత్రం అంతా వ్యాఖ్యానించకపోయినా ముఖ్యమైన వాటిని విడిచిపెట్టలేదు. అలాగే విడిచిపెట్టేవాడిని ముఖ్యం కావాలని అర్థం కాదు, సమయం చాలని సారం మాత్రం చెప్పడం జరిగింది. ఇత్యేవం విష్ణునాథేంద్రేణ జగతస్తుతి ఆవిర్బభూవ భగవాన్. ఈ విధంగా విష్ణునా ధాత్రాచ ఇంద్రేణ, విష్ణువు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు మొదలైన దేవతందులు కలిసి స్తోత్రించగానే ఆవిర్బభూవ భగవాన్, భగవానుడైన మహాశంభువు ఆవిర్భవించట. ఎలా ఆవిర్భవించట? పరాశక్త్యా నిషేధిత, పరాశక్తితో పాటు ఆవిర్భవించట. ఈ ఆవిర్భవించిన మహాశంభువునే పరశంభు అని అంటారు. ఆ తల్లిని పరా అని అంటారు. పరశంభు ఈ స్వరూపాలు బ్రహ్మాండాలు కావాల ప్రకాశించే పరశంభు. దీని గురించి సముద్రంలో కూడా శంకర భగవత్పాదులు చాలా చక్రమాట చెప్పారు. దుర్వాసో మహాముని పరశంభు మహిమ్న స్తుతి అనే దానిలో చాలా విశేషాలు చెప్పాడు. కానీ మొత్తానికి ఆ తల్లితో వచ్చేట ఆ వచ్చిన స్వరూపం ఎలా ఉందో ఇక్కడ వర్ణిస్తున్నాడు. నిరాకారుడు సాకారుడు అయ్యాడు. ఆ సాకార రూపం ఎలా ఉన్నదో చెప్తున్నారు. కాలమేఘ సమర్థాయ కంఠ శూల కపాలము, కాలమేఘ సమర్థాయ కంఠ, నీలమేఘం లాంటి కంఠంతో ఉన్నాడు. అంటే నీలకంఠుడు. ఆ నీలకంఠుడై ఉన్నాడు. ఒక చేతితో శూలం పట్టుకున్నాడు, మరొక చేతితో కపాలం పట్టుకున్నాడు. శూలం ఎందుకు పట్టుకున్నాడు, కపాలం ఎందుకు పట్టుకున్నాడు, నీలకంఠ ఎందుకు పట్టుకున్నాడు? ఇందులో చాలా తత్వం ఉందండి. భగవంతుడు ఏం పట్టుకున్నా దాని ఒక తత్వం చెప్తాడు. అది మనం తెలుసుకుంటే బాగుంటుంది. అందులో ఈ స్వరూపాన్ని ధ్యానించడానికి చాలా మంది ఉపనిషత్తు చెప్తుంది. ఉమా సహాయం పరమేశ్వరం విభు త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం చాపాముని గచ్చతి భూతయోని సమస్త సాక్షిం తమస పరస్తాత్తని కవిలోపనిషత్తు చెప్తున్నమాట.
ఉమా సహాయుడై నీలకంఠుడై త్రిలోచనుడైన పరమేశ్వరుని ధ్యానించితే మోక్షాన్ని పొందుతారు అని ఇక్కడ చెప్తున్నారు. శూలం 3 శూలములు, త్రిశూలం. ఈ 3 శూలాలు దేనికి సంకేతం అంటే అది స్వామి చేతిలో ఉంటాయి. దీని అర్థం ఏంటంటే సృష్టి, స్థితి, లయ, సత్వ, రజస్తమం వీటన్నిటిని, అలాగే ముద్రగా వీటన్నిటిని నియంత్రించడం నా చేతిలో పని అని చెప్పడంట. అందుకు పట్టుకున్నట్టు కృష్ణుడు వీటిని నేనే నియమిస్తున్నా పట్టుకున్నట్ట. ఇక కపాల పుర్రె, అదే పుర్రె పట్టుకున్నాడు ఏంటంటే అసహ్యంగా అంటాం మనం. ఆ పుర్రెతోనే ఉంటున్నాం మనం. ఆ మాట గుర్తుపెట్టు. పుర్రె అంటే అసహ్యం అన్నమాట పుర్రెన్న వాడే అంటున్నాడు. అందరికి పుర్రెందనే చెప్పాడు. ఉన్నది పుర్రె. నీ పుర్రెతో మాట్లాడే కోపం వస్తుంది కానీ పుర్రెతోనే మాట్లాడు. అందంగా బొమ్మ అంటాం కానీ పుర్రె. అందుకే సతీదేవి దగ్గర దక్షుడు నింద చేస్తూ ఎముకలు వేసుకున్నవాడు, పుర్రెలు వేసుకున్నవాడు వాడు దేవుడా అంటే ఒక మాట అంటుంది. పుర్రెలు ఎముకలు లేని వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? గొప్ప మాట. పుర్రెలు ఎముకలు ఉన్న నీ దేహం నీకు అందంగా కనబడడానికి ఏ చైతన్యం కారణమో అదే శివుడు. అది అర్థం చేసుకోండి. అందుకు దానివల్ల పుర్రె ఎముక కూడా అందంగా కనబడుతుంది. ఎందువల్ల చైతన్యం ఉండడం వల్ల. చైతన్యం తీసేస్తే పుర్రె ఎముక అన్ని అసహ్యం. చైతన్యం ఉండడం వల్ల అందం. ఇప్పుడు ఎన్ని పుర్రెలు తలదొక్కుతున్నాయి, ఎన్ని పుర్రెలు కురుకుతున్నాయి ఇక్కడ. ఆ పుర్రెల్లో చైతన్యం ఉంది కదా, పక్కన కూర్చోబెట్టుకున్నాం. చైతన్యం లేకపోతే చలో శ్మశానం అంతే పంపిస్తామని. కనుక చైతన్యం ఉన్నంత కాలమే పుర్రెలకు కూడా అందం. కనుక పుర్రెలకు అలంకారం ఇచ్చేవాడు శివుడు. అందుకే పుర్రెల్ని ధరించాడు అంటే చైతన్యమే పుర్రెల్ని ధరిస్తుంది. ఇది తెలుసుకోవాలి. అందులో కపాలం చాలా ముఖ్యమండి. శివుడు చేతిలో పట్టుకున్నట్ట కపాలం. కపాలం అనే దానికి 2 అర్థాలు ఉన్నాయి. గాయత్రి మాత చేతిలో కపాలం ఉంది. అది శివస్వరూపం గాయత్రి సంపూర్ణంగా. 10 ముఖాలు 3 కళ్ళు శివతత్వాన్ని చెప్తూ ఉంటుంది. అందులో కపాలం అనే దానికి 2 అర్థాలు. ఒకటి యజ్ఞపాత్ర అని అర్థం వైదిక భాషలో. కనుక యజ్ఞపాత్రను పట్టుకున్నాడంటే యజ్ఞతత్వం ఆయన, అదొక అర్థం. ఇది పోయి ఈ కపాలం అనుకున్నా ఒప్పుకుందాం. కపాలం అంటే జ్ఞాన ఇంద్రియ స్థానం, జ్ఞానేంద్రియ స్థానం. ఆలోచనలు పుట్టేది కపాలంలోనే, సంకల్పాలు పుట్టేది కపాలంలోనే, చూపు చెవి ఇత్యాదులన్నీ కపాలంలోనే. నీ సాధనకి అవసరమైన కపాలం అంతే కదా. ఇలాంటి కపాలంలో వ్యాపించిన జ్ఞాన రూప చైతన్యమే పరమేశ్వరుడు. అందుకు ఈశ్వరుడు అందరి కపాలాన్ని ధరిస్తున్నాడు కనుక మనం అందరూ సాగుతున్నాం. అది కపాల ధారణలో పరమార్థం. ఇది తెలుసుకోవాలి. ఇక నీలకంఠుడు కరుణుడికి సంకేతం అయిన విషాన్ని నిగ్రహించిన స్వామి కనుక నీలకంఠుడు. ఈ స్వరూపంతో పాటు తత్వం కూడా మనం వ్యక్తం చేసుకున్నాం. ఈ విధంగా స్వామి ఇక్కడ భాషించాడు. విభుదశ్చ 2 చేతులతో ఉన్నట్ట, త్రినేత్రశ్చ 3 కళ్ళవాడు, స్మయమాన ముఖాంబుజ చిరునవ్వుతో భాషిస్తున్నాడు పరమేశ్వరుడు. ఆయన ప్రక్కన ఉన్నది తల్లి పరాశక్తి. ఆ తల్లి ఎలా ఉందంటే చంద్రాభ. చంద్రాభ చంద్రుని వంటి వెలుగులు వెదజల్లుతుంది. తెల్లని కాంతులతో మెరిసిపోతుంది ఆ తల్లి. ఆ తల్లినే శారదా పరమేశ్వరిగా భావించాలి. ఎవరో కాదు. శారద ఈ తల్లే శారద. ఎందుకంటే చూడండి వర్ణనంతా చూడండి ఎలా ఉందో. చంద్రవత్ శీతలాకృతి, చంద్రుడి వలె తెల్లని చల్లని రూపంట ఆ తల్లి పరాశక్తి. ఎందుకంటే ఆవిడ బ్రహ్మ విద్య, ఇది పరబ్రహ్మ. బ్రహ్మ విద్యా స్వరూపానికి శారద అంటే ఇది బ్రహ్మ విద్యా స్వరూపం. వర్ణన చూడండి ఎలా ఉందో ఇక్కడ పరాశక్తి. అక్షస్రక్ పుస్తకధర. ఆమె చేతిలో ఏముందంటే అక్షమాల పుస్తకం ఉంటుంది. దీన్ని బట్టి తెలుస్తున్నది. దేవైరవలోకిత. ఆ తల్లిని దేవతలు చూశారు, ఆ తల్లిని తండ్రిని వీరిద్దరిని చూశారట. వీరు పరాశంభు పరాశక్తి అని చెప్పబడుతున్నది. పరాశక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబల క్రియాచార ఉపశక్తులు వర్తించిన పరాశక్తి పరమేశ్వరుని యొక్క శక్తి. ఆ ఉభయుల్ని దర్శించారు. వీళ్ళు ఎవరంటే సర్వేషా మూలభూతం, సర్వ జగత్తుకి మూలభూతములైన ఇద్దరు. దంపతి కరుణాకరు. ఆ దంపతులు దయామయులైన వారిని చూశారు. పరా మహాశంభునాథ వదాదర్శనోత్సవం. ఆ పర శంభునాథ వీరి ఇద్దరు దంపతులు కూడా దర్శనోత్సవం చూపులకి ఆనందం కలిగిస్తూ గోచరించారు. ఇది ఈ స్వరూపాన్ని మనం ధ్యానించాలి. ఇంతవరకు నేను వర్ణించానంటే మీరు ధ్యానాల కోసం చెప్పడం జరిగింది. ఇక్కడ అమ్మ అక్కడ మళ్ళీ అమ్మ రావాలంటున్నాడు. అక్కడ ఉన్న మళ్ళీ రావాలి ఏంటండి అంటే అర్థం వీడి సాధనతో ఆ తల్లిని ఆవిష్కరించుకోవాలి అని చెప్పడం. అందుకు ఇప్పుడు ఏంటంటాడంటే మహాశంభువు ఏం చెప్పబోతున్నాడో విందాం. మహాశంభువు దేవతలతో అంటున్నాడు. ఎలా అంటున్నాడు? మహాశంభుశ్చకానా స్మిత పుల్ల ముఖాంబుజ. చిరునవ్వు నవ్వుతూ అంటున్నాడు శివుడు. విశ్వరాగమనం జానే విశ్వాంజానే పరార్థిత. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు. శత్రువుల చేత బాధపడి మీరు వచ్చారు. చూడండి ప్రళయాలు 3 రకాలుగా ఉంటాయి. శివుడు చెప్తున్నాడు. ప్రళయం త్రివిధ ప్రోక్తో జగదండస్య సుప్రద. ప్రళయ త్రివిధ
ప్రళయం 3 విధములు. ఒకటి మహాప్రళయం, ఇంకొకటి అవాంతర ప్రళయం, ఇంకొకటి కామ ప్రళయం. 3 రకాలు చెప్తున్నాడు. మహాప్రళయ నామాద్య కామ ప్రళయ ఏవచ అవాంతరశ్చ ప్రళయో నిత్యమావర్తతే త్రికం. ఈ 3 ప్రళయాలు జరుగుతూ ఉంటాయి లోకంలో. అవాంతర ప్రళయము అంటే బ్రహ్మదేవుడికి ఒక కల్పం పూర్తయిపోయిన తర్వాత వచ్చేది అవాంతర ప్రళయం. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి బ్రహ్మదేవుడు మళ్ళీ సృష్టి ప్రారంభిస్తాడు. ఇలా ఒక సృష్టికి మధ్య ఏర్పడేది అవాంతర ప్రళయము. ఇంకొకటి మహాప్రళయం. మహాప్రళయం అంటే ఆ బ్రహ్మగారికి కూడా మొత్తం 100 కల్పాలు పూర్తయిపోయింది, ఆయన ఆయువు పూర్తయిపోయింది. అప్పుడు ఆయన లాక్కోవడం కూడా జరుగుతుంది. దానిపై మహాప్రళయం. ఒక 3వది కామప్రళయం. కామప్రళయము అన్నప్పుడు సృష్టి నిర్వహణ కోసం ఏ ధర్మబద్ధమైన కామం ఉందో అది దెబ్బతినడం, అది దెబ్బతింటే ప్రమాదం. అదే మనకి రాక్షసుడు చేసేటువంటి ధర్మక్షోభ ఇవన్నీ కూడా అది. ఇందులో మొదటి అవాంతర ప్రళయం నుంచి ఈ జగతిని కాపాడేవాడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. అవాంతర ప్రళయం నుంచి ఎవడు ధరిస్తాడు అంటే అవాంతర లయస్య స్యాదుద్ధత్త కమలాసన. అవాంతర ప్రళయం నుంచి కాపాడేవాడు బ్రహ్మదేవుడు. మళ్ళీ ఆయనే కదా అవాంతర ప్రళయం నుంచి వదిలించి మళ్ళీ సృష్టి చేసి కాపాడుతున్నాడు జగత్తు. మహాప్రళయం నుంచి ఉద్ధరించేవాడిని నేను అని చెప్తున్నాడు ఇక్కడ. మహత ప్రళయస్యాహం ఉద్ధారకతయా స్థిత. మహాప్రళయం కలిగించేవాడిని నేను, తొలగించేవాడిని నేనే. మహాప్రళయం నుంచి బయటపెట్టేవాడు ఆయన. ఎందుకంటే మహాప్రళయం ఆయనే కలిగిస్తున్నాడు. సర్వములు తనలోకి లాక్కుంటున్నాడు. ఎవడు శాశ్వతుడు అతని జగత్తుని సృష్టించడానికి సమయం రాగానే బ్రహ్మదేవుడితో సహా లాగేస్తున్నాడు. అప్పుడు మహాప్రళయాన్ని లాక్కున్నవాడిని, మళ్ళీ మహాప్రళయం పూర్తయిన తర్వాత తిరిగి సృష్టి చేసేటప్పుడు ఉద్ధరించేవాడిని. అలాగే కామప్రళయం నుంచి ఉద్ధరించాలి అంటే కామప్రళయోద్ధత్రి లలితా పరమేశ్వరి. ఈ కామప్రళయం నుంచి ఉద్ధరించేది లలితా పరమేశ్వరి. ఇందాక కామప్రళయం అంటే ఎవడో కాదు, భండాసురుడు 3 లోకాల్లో ఏం చేసేవాడని నేను వివరించాను. గుర్తుందా? అబ్బాయి నేను ఇప్పుడు దాకా అంటే నేను మన గుర్తుందా? ఏం చేసేది? మొత్తం విరుత్స నీరసం. ఎవరికి సధర్మం చేయడానికి, కర్తవ్యం చేయడానికి ఉత్సాహం లేదు, నీరసులైపోయారు. ఎక్కడ వాళ్ళకి చటికలు పడిపోయారు. వాళ్ళలో సత్తువు లేదు, బలం లేదు, రసం లేదు. ఇది జగత్తుని నిర్వహిస్తున్నప్పుడు ఇలాంటివి జరగకూడదు. ఈ స్థితికి భంగం. ఇదే కామప్రళయం. ఆ కామప్రళయం నుంచి ఉద్ధరించాలంటే లలితా పరమేశ్వరి. ఆ లలితా పరమేశ్వరి అంటే మా ఇద్దరి యొక్క సమన్వయ స్వరూపం మా తల్లి. ఆ తల్లి రావాలి అంటే ఈ మామూలుగా ఆ తల్లి కోసం ప్రత్యేకమైన యాగం చేయాలి. స్వామి చెప్తున్నారు ఇక్కడ. ఒక మహాయాగాన్ని నిర్వహించాలి. ఆ యాగం పేరు మహాయాగమే. తద్భస్మ ప్రోక్షితై. ఇప్పుడు ఏ భండాసురుడి వల్ల మీరు బాధపడుతున్నారో దాని నుంచి బయటపడాలి అంటే మహాయాగం కూడా చేయాలి. ఆ మహాయాగం ఎవరు చేయగలరు అంటే నేను తప్ప మరెవరు చేయలేరు. ఆ మహాయాగం చేయడానికి మీరు అగ్నిగుండం తెచ్చేసి అగ్ని రగిల్చి మీ మంత్రాలు పెడితే లాభం లేదు. అగ్నిగుండం నేను చేయగలను, నిప్పు నేనే రగల్చాను. స్వామి చెప్తున్నాడు. నేను ఆ యాగం చేస్తాను. ఇక్కడి నుంచి శ్రద్ధగా వినాలి. యాగ క్రమం ఉంది. మహాయాగ క్రమారాధ్య. ఆ మహాయాగ క్రమం ఉంటే అది ఇక్కడ చెప్తున్నాడు. శ్రద్ధాశక్తితో వినండి. మహాయాగే చ కర్తవ్యే హోతాహం వాయుపద్. నేనే మహావాయు స్వరూపుడినై ఆ అగ్ని రగిల్చి చేస్తాను సుమాయాగాన్ని. అక్కడ రగిల్చే అగ్ని ఇక్కడ ఉన్నటువంటి దేవతల్లో అగ్నిదేవుడు కాడు. అంటే పంచభూతాలకు చెందినటువంటి అగ్ని కాదు. అలాగే పంచభూతాల్లో అగ్ని నియమించే అగ్నిదేవుడు కాదు. ఈ అగ్ని వేరు. అగ్ని నేను మాత్రమే సృష్టించగలను, నేను మాత్రమే రగించగలను. దాని పేరు ఏమిటంటే మమ చిద్వగ్ని ఏవ అగ్ని. నా చిదగ్నియే అగ్ని అని చెప్తున్నాడు ఇక్కడ స్వామి. నేను సృష్టించే చిదగ్ని ఈ అగ్నిహోత్రంలో నేను రగించబోయేది. ఆ హోమకుండంలో నేను పెట్టే అగ్ని చిదగ్ని. మీరు మామూలుగా అనుకున్న అగ్ని సామాన్యాగ్నిస్తు హవ్యవాట్. అలా హవ్యవాట్. హవ్యములు. హవ్యములు అంటే దేవతలను ఉద్దేశించి ఇచ్చే హవిస్సులకి హవ్యములు అని పేరు. పితృదేవతలను ఉద్దేశించి ఇచ్చేవాడికి కవ్యములు అని పేరు. ఈ రెండింటినీ భరించేవాడు అగ్నిహోత్రుడు, యజ్ఞాగ్ని స్వరూపుడు. ఆ యజ్ఞాగ్ని కాదు నేను చెప్పేది. నేను ఇచ్చేది చిదగ్ని. ఇది సామాన్య అగ్ని కాదు, చిదగ్ని. ఈ చిదగ్ని నేనే ఏర్పాటు చేస్తాను. అదేవిధంగా హోమకుండం కూడా మీరు కొలతలకు వచ్చే హోమకుండం సరిపోదు సుమా, అది కూడా తయారు కావాలి అని నేను చేస్తాను.
ఒక్కటి మీరు చేయవలసింది ఏమిటంటే ఆ అగ్నిహోత్రమంతా రచించిన తర్వాత మీరందరూ కూడా మీ గణాలతో మీ పరివారాలతో సహా వచ్చి అగ్నిగుండంలో పడిపోవాలి అని చెప్పాడు. ఏం చెప్పాడండి శివుడు? అగ్నిగుండంలో పడండి అన్నాడు. ఏదో కాపాడుతాడు వస్తే ఇప్పుడు దూకుంటున్నాడు. ఇదేమైనా తగిన పదా? చూడండి ఆ మాట శివుడు అంటే దేవతలు ఏమంటున్నారు? స్వామి కర్తవ్యమేమ తద్దేవానంతర్గత్యా విచారణ తథాస్తు భవతో విహితం యత్కర్తుముచితాయతే. స్వామి నువ్వేమి చెప్పావో అది చెయ్యడం మా కర్తవ్యం, మేము దూకుతాం. అది శిష్యుడు కొనవలసిన లక్షణం. ఇక్కడ శంభువు ఆచార్య స్వరూపుడే. ఇక్కడ శివుడు ఆచార్యుడు అయిపోయాడు. ఎందుకంటే ఎవరు అమ్మని మనకు అందిస్తారో వాడే ఆచార్యుడు. ఇప్పుడు శివుడే ఆచార్యుడు. శివాయ గురవే నమః. ఆయన ఆచార్యుడై యజ్ఞం చేయబోతున్నాడు. ఆయన మరి ఆ యజ్ఞంలో ఆయన మన కోసం యజ్ఞం చేస్తున్నాడు. అది విప్రో దుఃఖంలో మన కోసమే, అది తెలియాలి. గురువు ఏం చెప్పినా మన శ్రేయస్సు కోసమే. అంతేగాని మన శ్రేయస్సు మనమే ఊహించుకుని అది ఆయన చెప్పలేదు ఆయన కోపించుకుంటే మన అజ్ఞానం. అది గురువు ఏది చెప్పినా మన శ్రేయస్సు కోసమే. విప్రో దుఃఖం దోక. ఎందుకంటే ఎందుకు చెప్తున్నాడు? అప్పుడు ఆయన మందహాసం చేసి ఒక మాట అన్నాడు. నిప్పుల్లో దూకమన్నారంటే మీరు కోపంతో అనలేదు ఆయన, ఇప్పుడు ఉన్న దేహాలు మీవే గొప్పగా ఉన్నాయి కనుక అన్నాడు. ఎందుకంటే మీ దేహాలన్నీ సండాసురుడని అసురుడు ప్రవేశించాడు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, చెడు పక్క నుంటే అంత బాధించదు, లోపలికి వెళ్తేనే బాధిస్తుంది. అవునా లేదా? అందుకే భండాసురుడు ప్లాన్ ఏం చేశాడు? లోపలికి ప్రవేశించాడు. లోపలికి ప్రవేశించి ఒక్కొక్కరిని రసం పీల్చేశాడు. అందరూ నీరసులైపోతున్నారు. ఒక్కొక్కడి దేహం నీరసులైన మీరు చిదగ్నిలో మిమ్మల్ని హృదయం చేసుకోండి అది చెప్తున్నాడు. చిదగ్నిలో మీరు పడిపోతే అప్పుడు అమ్మ అందులోంచి ఆవిర్భవించి తిరిగి మిమ్మల్ని అందరినీ సృష్టిస్తుంది అది చెప్తున్నాడు. ఇక్కడ అమ్మ తిరిగి మిమ్మల్ని అందరినీ సృష్టిస్తుంది. ఆ సృష్టించిన మీరు ఎలా ఉంటారు తెలుసా? నవనవాకారా. మీరు కొత్త అందమైన అద్భుతమైన శక్తివంతమైన రసవంతమైన శరీరాలతో బయటకు వస్తారు. ఇప్పుడు బాడీ దేనికి పనికిరాదు. అందులో పడిపోతే అమ్మ మీకు ఎలాంటి శరీరం ఇస్తుందంటే నవనవాకార అద్భుతమైన శరీరాన్ని ఇస్తుంది. ఆ శరీరంతో మీరు చైతన్యవంతులై ఇప్పుడున్న నీరసాలన్నీ పోయి పుష్టి పొందుతారు సుమా. ఎందుకంటే అమ్మ ఇచ్చిన శరీరం, అమ్మ ఇచ్చిన చైతన్యం, ఆ పరిపూర్ణ రసస్వరూపుడైన జగదంబిక మీకు నూతనమైన శరీరాన్ని ఇస్తుంది. భండాతుడు చేత దూషితమైన మీ శరీరాన్ని ఇందులో అర్పణ చేయండి. అప్పుడు అమ్మ మీకు నూతన శరీరం వచ్చి తన నుంచి మిమ్మల్ని సృష్టిస్తుంది. అప్పుడు మీరు శక్తివంతులు అవుతారు. ఈ ప్రణాళిక అంతా వేసి యజ్ఞం చేయబోతున్నాడు స్వామి అని చెప్పగానే ఇది చెప్పి హరిగ్రీవుడు ఆగాడు. ఎందుకు ఆగుతాడు? అవతల వాడు శ్రద్ధగా వింటున్నాడా లేదా అని మధ్యలో ఆపాలి. వెంటనే అగస్త్యుడు అడిగాడు, హరిగ్రీవ మహాప్రాజ్ఞ విచిత్రం ప్రస్తుతం త్వయ. మీరు చెప్పినది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమిటా మహాయాగం అసలు? మహాయోగో భవత్కింఫలో జగతాం ప్రియ. ఆ మహాయాగం ఎలా జరిగింది, దాని ఫలం ఎలా వచ్చింది, అది విస్తరేణ మమ ఆచక్ష్వ. ఇది బ్రీఫ్ గా క్లుప్తంగా చెప్తే నాకు విస్తారంగా చెప్పు, వినాలనుకుంటున్నాను. తత్ర మే కౌతుకం మహత్. అది వినాలనే కుతూహలం నాకుంది అని చెప్తే అప్పుడు అంటున్నాడు, నాయన ఎందుకు ఆగానంటే నేను చెప్పబోయే విషయం చాలా గొప్పది. ఇది విన్నంత మాత్రమే పాపములు పోతాయి అని చూసారు. విన్నంత మాత్రమే పాపములు పోతాయి. ఇలాంటిది ఈ మహాపుణ్యం నాడు వినే యోగం మనకి ఈశ్వరానుగ్రహం వల్ల గురువుల కృప వల్ల లభించింది. మహాయాగ క్రమం చెప్పబోతున్నట్టుగా ఏ విధంగా జరిగిందో వివరిస్తున్నాడు అయ్యగ్రీవ స్వామి. కథయామి మహాప్రాజ్ఞ మహాయాగం మహోదయం. ఆ మహాయాగం ఒక మహా ఉదయం, దాన్ని చెప్తున్నాను. ఇది పఠితం సర్వపాపఘ్నం. పఠించితే పాపములు పోతాయి. అలాగే శృతం సర్వమలాప. వింటే చాలా అన్ని మాలిన్యములు తొలగుతాయి. ఆవర్తితం తు సంసిద్ధేత బ్రహ్మామృత భాగం. దీన్ని శ్రద్ధగా ఎవరైతే పారాయణ విధంగా చదువుతారో వారు పరబ్రహ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతారు సుమా. కనుక జరిగిన విధానాన్ని చెప్తున్నాను. ఒక్క మాట వింటే చాలన్నారు. ఏకవారం శృతం ఏకం మహాయాగ ప్రవర్తనం రాజసూయ సహస్రస్య దత్తే ఫలమనుత్తమం. ఒక్క మాట దీన్ని ఏకాగ్రంగా వింటే 1000 రాజసూయ యాగాలు చేసిన ఫలితం. చూసారు ఇక్కడ మహాయాగం అన్నారు. అంటే ఇది మామూలు యాగాలు, మామూలు యాగాలు ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం కోసం చేస్తారండి. ఇది ఒక మహాయాగం. ఇక్కడ స్వామి చేసే మహాయాగం మనం భావన చేస్తే అంతర్యాగం ఉంటుంది. అంతర్యాగం బయటికి కనబడేదిగా ఎవరికి వాడికే చేసేది. అందుకే దానికి రహోయాగం అని కూడా పేరు. రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత. చదివారు కదా? భావించారు ఎప్పుడైనా? ఇప్పుడు భావించారు. స్వామి ఎలా చేస్తున్నాడో చూడండి. ఆ దివ్యమైన యాగం
ఎప్పుడైతే స్వామి ఈ విధంగా సంకల్పించుకున్నాడో శ్రీ మహాశంభునాథ స ప్రవిశ్య అంతర్మహత్తరం స్వామి వెంటనే బ్రహ్మాండంలో ప్రవేశించాడు. ఎందుకంటే ఇక్కడ చేయాలి కదా యాగం, ఆయన బ్రహ్మాండాల కావతలు ఉన్నాడు కనుక ప్రవేశించాడు. ప్రవేశిస్తూనే ఆ దివ్య రూపంతో కూర్చున్నాడు. కూర్చొని లలితాయ మహావిద్యాముచ్చరం స్వాత్మ సంవిధం, లలితాదేవి యొక్క మహావిద్యను ఉచ్చరించాడు. అంటే లలితా మంత్రాన్ని స్వామి అన్నాడు. మహాశంభు అమ్మవారి మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆత్మ సంవిధం, శ్రీచక్రార్చన చేసే వాళ్ళకి ఈ విషయాలు ఇంకా బాగా అర్థమవుతాయి. సప్తస్కంధ మహావాయుమయమాత్మానమాతను తనని తాను సప్తస్కంధ వాయు స్వరూపుడుగా మార్చాడు. సప్తస్కంధములు అంటే మన నుంచి అంతరిక్షం వరకు ఈ రోదశిలో వ్యాపించిన వాయుమండలాలు 7 రకాలుగా ఉంటాయని వైదిక భాషలో శబ్దములు ఉన్నాయి. పరివాహ ఇత్యాది శబ్దములు సప్తస్కంధములు ఉన్నాయి. అందుకు 7 మండలములు వాయుమండలాలు ఉన్నాయి. ఈ 7 వాయుమండలాన్ని యాక్టివేట్ చేశాడు ఇప్పుడు పరమేశ్వరుడు. అంటే ఇంతవరకు ప్రపంచాన్ని నడపడానికి ఉన్నాయి. ఇప్పుడు ఇలా అగ్నిని రగల్చడానికి అనుగుణంగా వాయువును తిప్పాడు ఒక్కసారి. తానే 7 వాయుమండలాలుగా మారాడు అంటున్నారు ఇక్కడ సప్తవాయు స్కంధములు. ఇది ప్రపంచంలో మనం చూస్తే 7. మీ లోపల ఇప్పుడు చెప్తున్నాను, ప్రతివాడికి మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్నటువంటి 7 చక్రముల స్థానములు. దానిలో శ్వాసను నియంత్రించి మూలాధారం దగ్గర ఉన్న కొండలను లేపి ఒక్కొక్క చక్రాన్ని దాటి వెళ్ళడమే ఆ శ్వాస. అదే మహావాయు, అదే ప్రాణాయామ విద్యతో చేస్తూ ఆ యోగ స్వరూపంగా ఆ పైకి లేపి పంపించడం ఏదైతే ఉందో అదే ఇక్కడ సప్తవాయు స్కంధముని ప్రకోపింపజేయడం. మీ లోపల శ్వాసతో నియంత్రణ చేసే కుండలిని సాధనే ఇక్కడ పరమేశ్వరుడు చేసే మహాయాగం. ఇది మీ లోపల యాగం, అది అక్కడ బయట యాగం. రెండింటినీ సమన్వయించుకుంటూ చూస్తేనే అమ్మని లోపల మనం దర్శించగలం. అందుకు కదా ఈ తాపత్రయం అంతా. కానీ ఇది ఎప్పుడో జరిగిన కనుక కాకుండా ఇప్పుడు జరగవలసిన కనుక కూడా మనం పరిశీలించాలి. తయా ప్రళయాయుక్త శ్రీ మహాశంభునాథక వాయు రూపం సమాస్తాయ ధూరేత్రయం. ఎప్పుడైతే ఆయన వాయు రూపుడై సప్తస్కంధ స్వరూపుడయ్యాడో ఒక్కసారి ఒలికిందండి గుజ్జగాలు, ఒక్కసారి కంపించే ప్రవేపమానం త్రైలోక్యం మహాశంభునభస్వత విలోక్య. ఆ తర్వాత స్వామి ఒక్కసారిగా అగ్నిని రగిల్చాడు. దానికోసం హోమగుండం చేయాలి. మొత్తం 7 సముద్రాలు ఉన్నాయి. 7 సముద్రాలు ఎక్కడున్నాయండి? ఉన్నవి 3 కదా 4 కదా అంటే భూమి మీద ఒకటే సముద్రం గుర్తుపెట్టుకోండి. భూమి మీద ఒక్కటే సముద్రం ఉన్నది, అంతేగాని 7 సముద్రాలు 8 సముద్రాలు కాదు. ఇప్పుడు మనం 3 సముద్రాలు 5 సముద్రాలు అంటున్నాం. కానీ భౌగోళికంగా పరిశీలిస్తే ఒకే సముద్రం ఉంది. దానికి భూమి భాగం ఏర్పడడం వల్ల అది భాగములుగా కనిపిస్తుంది తప్ప 5 సముద్రాలు లేవు. ఇక్కడ ఉన్నదంతా ఒకటే సముద్రం, జల సముద్రం. అంతే, ఒక జల సముద్రం. ఇంకా మిగిలిన సముద్రాలు ఎన్నున్నాయి అంటే పురాణాల్లో యక్ష సముద్రం అని, సర్పి సముద్రం అని, క్షీర సముద్రం అని ఇవన్నీ వర్ణించారు. అవన్నీ పురాణాలు కల్పన చేసేయండి అని ఒకడు అంటాడు. కానీ పురాణాలు ఒక భూమిని చూసి రాసిన కథ కాదు, అనంత బ్రహ్మాండాలను చూసి రచించే విజ్ఞానాలు. అనంత బ్రహ్మాండంలో ఏం కనబడ్డాయో మనకేం తెలుసు. కానీ మిగిలిన సముద్రాలు భూమిలో ఉన్నాయని కాదు, వివిధ లోకాల్లో ఉన్నాయి. ఇది ఒక తత్వం. కానీ ఇన్ని సముద్రాలు నీలో ఉన్నాయి అని తెలుసుకోవాలి. ఇన్ని సముద్రాలు నీలో ఉన్నాయి. ఇప్పుడు చెప్పబోయే 7 సముద్రాలు మన లోపలే. మొట్టమొదటి సముద్రం ఏది అంటే మూలాధారం దగ్గర ఉన్న సముద్రం. అక్కడితో మొదలు పై సముద్రం క్షీర సముద్రం, అదే సహస్రారం. క్షీర సముద్రంలో నారాయణుడు లక్ష్మీదేవితో ఉంటాడంటే అర్థం సహస్రారంలో ఉన్న శివశక్తి స్వరూపమే లక్ష్మీనారాయణ స్వరూపం. ఇదే అర్థం. అది వైష్ణవుడికి అది క్షీరసాగరంలో లక్ష్మీనారాయణుడు, శైవుడికి అదే కైలాసంలో భారతం పంపిస్తాడు. అది అన్నిటికీ ఉన్నతంగా పైన కొన మీద ఉంది. కొన మీద ఉంది కనుక పర్వతం, అది అమృతమైన కనుక క్షీరసాగరం. అదే అమ్మ భాషలో చెప్పాలంటే అమృత సముద్రం. సుధా సింధోర్మచ్చే సురమిటకి వాటి ఇన్ని తత్వం. అంటే లోపల బయట రెండు మీకు నేను ఒకేసారి చెప్తున్నాను. బయట బ్రహ్మాండంలో, మీ లోపల పిండాండంలో రెండింటిని సమన్వయించుకుంటూ వెళ్ళాలి. నీ లోపల ఒక మహాచైతన్యం ఉంది. నువ్వు నిద్రపోయే యంత్రాన్ని కావు, నువ్వు తిండి తినే యంత్రాన్ని కావు, నువ్వు ఏడుపులు ఏడ్చుకుని నవ్వుకుని దుఃఖపడేటువంటి యంత్రాన్ని కావు. నువ్వు పరమాత్మ చైతన్యంతో ఉన్నటువంటి వాడిని ఈ స్ఫుటని కలగాలి. నీ లోపల ఉన్న పరమాత్మ చైతన్యాన్ని నువ్వు ఆవిష్కరించుకోగలగాలి. అదే అమ్మని ఆవిష్కరించుకోవడం. దానికి కావలసిన సాధన ఇప్పుడు చెప్తున్నాడు కదా. ఆ మహాశంభు హోమగుండం తయారు చేసేట. హోమగుండం ముందే చెప్పాడు, ఈ కొలతలు సరిపోవన్నాడు. మామూలు వైదిక యజ్ఞ కొలతలు సరిపోతాయి, దీని హోమగుండానికి నేను చూసుకుంటానన్నాడు. ఏం చేశాడంటే ఈ వాయు స్వరూపుడు అయ్యాడు కనుక వాయువు దేనినైనా ఎగర కొట్టగలదు, ఎండ కొట్టగలదు, అవునా? అందుకని ముందు ఏం చేశాడంటే
చిన్నగా శుద్ధ జలధి సముద్రాన్ని, శుద్ధ జలధి సప్తమం శుద్ధ జలధి, అది 7వది. అంటే పై నుండి లెక్క వేస్తే క్రిందిది, అందుకే 7వది. క్రింది నుండి లెక్క వేస్తే మొదటిది. స్వామి లెక్క పై నుంచి ఉంటుంది, మన లెక్క కింద నుంచి ఉంటుంది. కనుక స్వామి లెక్క ప్రకారం ఇది 7వది. ఆ 7వదైన సప్తమం శుద్ధ జలధి కుంఠార్థం సమశోషయ. ఈ సప్తస్కంద సమీర స్వరూపుడైన స్వామి ఆ 7వ సముద్రాన్ని యజ్ఞకుండం కోసం ఎండగట్టేట. అక్కడ నీరు లేదు, ఇక మొత్తం డ్రై. అది ఎందుకు అంతా చేసుకున్నాడంటే హోమకుండం పెట్టుకోవడం. అక్కడ ఇంకా స్వామి కూర్చున్నాడు. కూర్చొని అగ్నిని తీసాడు. అగ్నిని తీసే ముందు అక్కడ సమిధలు పెట్టాలి కదా, కొన్ని ముఖ్యమైన సమిధలు పెడితే తర్వాత అగ్నిదాలు వేస్తే వదులుతుంది. దానికోసం ఉద్విజ్జాల చతుర్థాంశం రాశీకృత్య మహాకనౌ సింహాసన మహావిద్యాం జపన్ హుంకారమాస్థిత తేన ఘోరేణ హుంకార శబ్దేన జ్ఞాత విగ్రహ. ఈ సృష్టిలో ఉన్నటువంటి వృక్షజాతులన్నిటి యొక్క సారం లాగేటండి. లాగి దాన్ని 4 భాగాలు చేశాడు. యజ్ఞంలో ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఈ 4 భాగాలు యజ్ఞాలు చేసేవాడికి బాగా చేస్తుంది. ఆ చేసిన ఉద్భిజ్జాలు, ఆ వృక్షజాలం యొక్క సమూహంలో 4 భాగాలు చేసి దానిని మంత్రపూతం చేసి అందులో వేశాడు. ఎందులో? అగ్నిగుండంలో వేసి అగ్నిని తీశాడు. ఎక్కడి నుంచి? అరణి వధించి కాదు, కర్పూరం వెలిగించి కాదు. ఎలా తీశాడు అంటే సింహాసన మహావిద్యాన్ జపన్. ఇది రహస్యాలు. సింహాసన విద్యను జపించాడు. సింహాసన విద్య అంటే అర్థం ఏంటి? శ్రీచక్ర మంత్రం అని అర్థం. అంటే అమ్మవారి మంత్రాన్ని జపిస్తూ హుంకారమాస్థిత హుం అన్నట్టాడు ఆయన. హుంకారం చేశాడు. హుంకారం ఒక బీజం, ఒక బీజాక్షరం. హుంకారం చేయగానే మూలాధారం నుంచి స్కంధములు, వారి స్కంధములు కదులుతాయి. అంత శక్తి ఉంది దానికి. హుం హకారం, ఉకారం బిందువు. హకారం ఆకాశం, దాన్ని ప్రకటన కలిగించాడు. హుం అనేటువంటి అది చెయ్యగానే అప్పుడు ఆయన లోపల నుంచి అగ్ని మూలాధారం నుంచి కలిగింది. ఎవరికి? శంభుని. ఆయన సమిష్టి కుండలిని. అది మనది వ్యష్టి కుండలి, అది సమిష్టి కుండలి. సమస్త విశ్వ శరీరుడు కదా పరమేశ్వరుడు. సమస్త విశ్వ శరీరుడు. మనం ఇందులో ఒక భాగం మాత్రమే. మనకి కుండలిని, ఆయన కుండలి, ఆయన సమిష్టి కుండలి అంట. ఇక్కడ ఈ శబ్దములు వింటూ ఉంటే శ్రీ విద్యోపాసనలో పండిన వాళ్ళకి ఇంకా రహస్యాలు తెలిస్తే అలాంటి మహాత్ములు ఈ సభలో ఉన్నారని నాకు తెలుసు. లేకపోతే ఈ విషయం రాదు. ఇక్కడ అలాంటి మహాత్ములు ఇక్కడ ఉంటారు. వారికి నమస్కారం చేస్తూ నేను చెప్తున్నాను. ఆమూలాధారాల బ్రహ్మ విలంబిసంతం విశదం తనియసి విద్యుత్ విద్య వివస్వదైక భాస్కర ప్రకాశ పశ్చిమ సుధామయుగ శీతల తేజోదండ రూపం పరచిరిం భావయే. శ్రీ విద్యోపాసనుడి ఎంత గొప్ప విషయం ఉంటుంది. శ్రీ విద్యోపాసన చేస్తూ ఉంటే స్పృహ ఉన్న వాడికి తన లోపల అమ్మ ఆవిష్కరణ జరుగుతూనే ఉంటుంది. ఆమూలాధారాంత ఆ బ్రహ్మ విలంబిసంతి, మూలాధారం నుంచి బ్రహ్మ విలుమ వరకు అంటే సహస్రారం వరకు విలసంతి ప్రకాశిస్తూ ఉన్నటువంటిది. ఎంత ప్రకాశం అంటే పరస్యత సుధామయూఖ శీతలతేనో దండ రూప. లెక్కలేనటువంటి చంద్రకాంతులతో సమానమైనటువంటి తేజస్సుతో భాషిస్తూ రసస్వరూపమై ఒక ధార ఉంది. అదే చిరేకరస రూపిణి. ఆ ధార ఎలా ఉందంటే పిసతంతు తనీయసి. లలితా సహస్రనామాల్లో ఇంచుమించు అన్ని నామాలకి ఈ 9 రోజుల్లో నీకు అర్థాలు తెలుస్తాయి. బిసతంతు తనీయసి అంటే తామర పువ్వులోని దారంత సన్నగా సుషుమ్నా నాడిలో ప్రవహిస్తున్నటువంటి చైతన్యం. అది అఖండమైన చైతన్యం. దానిని మూలాధారం నుంచి కదిలించాడు. ఆ తేజస్సు ఒక్కసారి అదే కొండని జాగృతి చెంది పైకి వెళ్ళడం అనేటువంటి విషయం. పరమేశ్వరుడు కనుక ఉత్థానం ఒక్కసారి వేసింది. సామాన్యులు మహాకష్టం. కొండల్ని జాగ్రత్త అంటే సామాన్య విషయం కాదు. ఇప్పుడు కొండల్ని అనేది మాట్లాడడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. కొండల్ని యోగా బుక్స్ కూడా వస్తుంది. అది చూపించి మీకు నేర్పుదాం తయారైన వాళ్ళు కూడా ఉన్నారు. అంత తొందరగా దొరుకుతుందని యోగ మార్గం. సృష్టిలో దేనికైనా షార్ట్ కట్స్ ఉన్నాయేమో కానీ యోగ మార్గానికి, ఆధ్యాత్మిక మార్గానికి షార్ట్ కట్స్ లేవు. 30 రోజుల్లో తమిళం, 30 రోజుల్లో సంస్కృతం నేర్చుకోవచ్చు కానీ 30 రోజుల్లో బ్రహ్మవిద్య ఇచ్చేస్తాం అని షార్ట్ కట్స్ లేవు. గుర్తుపెట్టుకోవాలి. సాధన ఇక్కడ రహస్యం చెప్తున్నాడు. అందుకే ఇప్పుడు పరమేశ్వరుడు ఆ బ్రహ్మ విలం. ఇది శ్రీ విద్యా కైంకర్యం, శ్రీచక్ర అర్చన, దానికి సంబంధించిన కార్యక్రమంలో వాడే పదజాలం ఇక్కడ వాడేటువంటి. దీన్ని బట్టి సాధకుడు దీన్ని అన్వయించుకుంటే ఇంకా బాగా ఆస్వాదిస్తాడు. ఆమూలమా బ్రహ్మ విలం ప్రశ్నకి ఎప్పుడైతే పరమేశ్వరుడు హుంకరించాడో ఆయనకు మూలాధారం నుంచి చిత్ సిఖి, ఆ అగ్ని చిదగ్ని చిత్
సిక్కి అంటే అగ్ని, అది చిదగ్ని. అది రగిలింది ఒక్కసారి. ఆ చిచ్చికి తం సంవిధానం, చిచ్చికి మరో పేరు సంవిదగ్ని. సంవిత్ చిత్, ఈ రెండింటికి చైతన్యము జ్ఞానము అని అర్థం. తం సంవిధానం అని క్రమంగా రగిలింది. ఆ రగిలి సరిగ్గా ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేస్తాను. అప్పుడు అక్కడ పాలనెత్తం తెచ్చేటాయి. ఆ వెళుతున్న అగ్నిని ఆ పాలనెత్తం తెచ్చి పట్టు బయటిలాగా అక్కడ నుంచి తీశారు. క్రోడలోచన కోటరాత్ వవామ వామదేవోయం. ఎప్పుడైతే ఆ చిదగ్ని రగిలి పైకి వచ్చిందో అక్కడ పాలనెత్రాన్ని ఆయన తెరిచి అక్కడ నుంచి దాన్ని తీసేటాడు అగ్నిని. వవామ వామదేవ, శివుడికి వామదేవుడు అని పేరు. వవామ అంటే వెలిగ్రెక్కేడు, వెలిగ్రెక్కుట అంటే బయట పెట్టాడు. దేనిని అక్కడ నుంచి అలా చూసేటారు. వెంటనే అగ్ని వెళ్ళి అగ్నిగుండంలో పడింది. ఆ హోమగుండంలో పెట్టి పడింది అగ్ని. ఎంత అద్భుతమైన చిత్రం ఇస్తున్నాడు చూడండి ఇక్కడ. వవామ వామదేవ, మాట ఎంత చక్కగా వేసేది చూడండి. శివుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి. సత్యోజాత వామదేవ, ఘోర తత్పురుష ఈశాంత. వామదేవ అనే మాట వేశాడు. శివుడికి వామదేవుడు అని పేరు. దీనికి రెండు అర్థాలు ఉన్నాయి. వామ అంటే అందమైన, వామదేవుడు అంటే మహాసుందరమైన వాడు. రెండవది వమనము చేయువాడు. వమనము అంటే లోపల బయటపడి పరమాత్మ ప్రళయకాలంలో ఈ సృష్టినంతటి లోపల కొన్ని బీజములుగా మార్చిస్తాడు. బీజములుగా మార్చేస్తాడు. మళ్ళీ సృష్టి ప్రారంభమైనప్పుడు దానంటే బయటపడుతున్నాడు. అందుకే వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమ, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమ, కాలాయ నమ, కరడాయ నమో. మొత్తం మంత్రమంతా చూస్తే పరమేశ్వరుడు సృష్టిని బయటపెట్టడం, దాన్ని నడపడం, నిర్వహించడం, తిరిగి తన లోపల లాక్కోవడం అంతా ఉంటుంది. అంత మంత్రం. వామదేవుడు అంటే వెలిగ్రెక్కేడు. ఇప్పుడు ఆ మాట ఎందుకు వాడారు? నేను శివుడికి ఎన్నో పేర్లు ఉంటే అది ఎందుకు వాడారు అంటే ఇప్పుడు నిజంగా వామదేవుడి వల్ల వెలిగ్రెక్కాడు. అగ్నిని బయటకు తీసుకొచ్చాడు. ఎక్కడి నుంచి? తన కోటరా, తన నుదుట ఉన్నటువంటి నేత్రం నుంచి అగ్నిని దానిలో పంపించాడు. దేంట్లోకి? అగ్ని మహాకుండం తగిలించాడు కదా, ఆ కుండంలోకి అగ్ని తగిలింది. వెళ్ళగానే వామదేవోయం సచలగ్నో మహాఖని. ఖని అంటే ఇక్కడ అర్థం పెద్ద లోతైన ఒక గొయ్యిలా తయారైపోయింది ఆ సముద్రం. దాంట్లోకి వెళ్ళింది అది. వెంటనే అగ్ని రగులుకుంది. జజ్వాల విగతజ్వాల జటాల శాంభవాన. దానికి మరొక పేరు చెప్తున్నారు, శాంభవాగ్ని. అదే మామూలు అగ్ని కాదు. ఇప్పుడు మూడు పేర్లు వచ్చాయి. చిదగ్ని, సంవిదగ్ని, శాంభవాగ్ని. దానికి ఏం పేరు? శాంభవాగ్ని, శాంభవమైన అగ్ని. ఇది ఏ అగ్ని? శంభుడి యొక్క అగ్ని కదా. శంభుడి దగ్గర శాంభవ అంటున్నారు. శాంభవమైన అగ్ని అక్కడ రగిలింది. అప్పుడు స్వామి అగ్నిగుండాన్ని పూజ చేస్తున్నాడు. చూడండి, అచ్చ అగ్నిహోత్రం ముందు కోట కూర్చుని ఎలా చేస్తాడో అలాగే చేస్తున్నాడు స్వామి. ఆ దృశ్యాన్ని మన మనసులో భావించాలి. అది భావనే మనకు ముఖ్యం. ఇప్పుడు అగ్ని రగిలింది కదా, దాని పేరు చిదగ్ని. ఇప్పుడు అంతా అసలు మొదటి నుంచి రగిలింది. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ శ్రీ మహాసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత. ఇంకా సంభూత కాలేదు కదా, చిదగ్ని కుండ తయారైంది. సంభూత అవుతుంది, ఆ తల్లి సంభూత అవుతుంది. వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు చిదగ్ని కుండం తయారైంది. ఈ కుండంలో అగ్ని ఇంకా ప్రారంభించాలి. అగ్నిని రగిలించిన తర్వాత అగ్నిహోత్రుని అర్చన చేయాలి. ఈయన కూడా చేశాడు. తన నుంచి వచ్చిన అగ్నిని తానే అర్చిస్తున్నాడు స్వామి. ఆ అర్చించే విధానం పువ్వులు కావాలి కదా, పువ్వులు కావాలి అర్చించడానికి. ఎక్కడి నుంచి వస్తే పువ్వులు? చెయ్యి చాతెక్క ఆకాశంలో ఉన్న నక్షత్రాన్ని ఇలా పట్టుకున్నాడు చేత, వాటిని పెడుతున్నాడు. అక్కడ పూజ చేస్తున్నాడు. ఏం అద్భుతమైన ఆలోచిస్తున్నాడు. మొత్తం ఆ చుక్కల్ని తీసుకుని ఆ కుండములకు అన్ని వైపుల నుంచి అర్థం చేస్తామంట. ఇది యజ్ఞహోత్రాలు చూసిన వాళ్ళకి, అగ్నిహోత్రాలు చేసిన వాళ్ళకి తెలుస్తుంది. 4 వైపులా అర్చన చేస్తారు. అలాగే 4 వైపులు పెడుతున్నాడు. దీని అర్థం ఏమిటి అంటే ఆ చిదగ్ని కుండం దగ్గర అనంత జ్యోతిర్మండల శక్తుల్ని ఆహ్వానం చేస్తున్నారు. అది జ్యోతిర్మండలాలు, తారకలు, వాటిని పెట్టాడు. అక్కడ పెట్టి అగ్నిని పూజిస్తున్నాడు. అగ్నిని ఎన్ని రకాలుగా పూజిస్తున్నాడు అంటే ఉన్నది ఒకే అగ్నిగా రకరకాల శక్తులతో అగ్ని గ్రహిస్తుంది, ఆపుతుంది. అందుకు రకరకాలుగా అర్చించాలి. ఒకే అగ్ని కానీ అనేకములుగా ఉంటుంది. ఒకే మనిషికి చెవి, ముక్కు, కన్ను ఇన్ని రకాలు ఉన్నట్టు అగ్నిదేవుడికి గ్రహించే శక్తులు అనేక ఉంటాయి. అందుకే అగ్నిని ఇక్కడ 8, 6, 7 రూపాలతో పూజించాడు. ఇక్కడ పేర్లు చెప్తాడు, శ్రద్ధగా వినండి. ఈ పేర్లు 8 మూర్తులు, 6 మూర్తులు, 7 మూర్తులు. ఈ పేర్లను వినడం చాలా విశేషమైన అంశం. ఎందుకంటే ఈ పేర్లు మీరు గుర్తుపెట్టుకోవడం పర్వాలేదు. వెంటనే కన్ను పట్టుకుని రాసుకుంటే రాసుకునే వాళ్ళు రాసుకోనియండి, మీరు రాసుకోవాలని తొందరపడతారు. వింటే చాలు.
శ్రవణ మాత్రం చేత ఫలితం వస్తుంది. కాబట్టి మీరు చెప్పేస్తారు కదా నాకు గుర్తుంటాయా, అది గుర్తుండవు నాకు తెలుసు, కానీ ఎందుకు చెప్తాను, చెవిలో పడితే చాలు. అనడం వల్ల నా గుర్తు శుద్ధమవుతుంది, వినడం వల్ల మీరు శుద్ధమవుతారు. మొత్తానికి ఈ మాటలు చెప్పడం వల్ల ఈ పరిసరాలంతా ఒక మహాయాగం జరుగుతుందని స్పృహతో వినండి. ఆ స్పృహ నాకు తెలుస్తుంది, ఇక్కడ మహాయాగం జరుగుతుంది, అమ్మ రాబోతుంది కొద్దిసేపటి, దానికి తగ్గ మహాయాగం జరుగుతుంది. అందుకు అగ్నిమూర్తులు తత్ర అగ్ని అష్టరామూర్తిని సంకల్పి అభ్యర్థి శివ, అక్కడ 8 మూర్తులు చేసి షణ్మూర్తి 6 మూర్తులను కూడా అర్చించి మూర్తిత్రయం తరహా 3 మూర్తులు కూడా అర్చించాడు. అగ్ని 2 విధములుగా చూపిస్తున్నాడు. ముందుగా 8 మూర్తులు వివరిస్తున్నాడు. అగ్ని యొక్క 8 మూర్తులు: జాతవేద, సప్తజిహ్వ, హవ్యవాహన, అశ్వోదర, వైశ్వానర, కౌమారతేజ, విశ్వే దేవముఖ అపి భూతి. అష్టమూర్తయో విశ్వే దేవ భూతి అని చెప్పబడుతూ 8 మూర్తులు, అగ్నిమూర్తులు అష్ట, వాటిని పెట్టి అత మూర్తిష్ట షడ్గురువే 6 మూర్తులు నచ్చించేట. 6 అగ్నులు: సహస్రాప్తి, స్వస్తి పూర్ణ, ఉత్తిష్ట పురుష, ధూమవ్యాపి, సప్తజిహ్వ, ధనుర్ధర. ఇది ఇది అగ్ని యొక్క 6 మూర్తులు. ఇవన్నీ చిరగ్నిలోంచి ఈ స్వరూపాలు చూస్తున్న ఒక్క చిరగ్నిలో ఎన్ని మూర్తులు ఉన్నట్టు 8, 6, తర్వాత 3. అథ వైశ్వానర, ఉత్తిష్ట పురుష, చిత్పింగళ. ఉత్తిష్ట పురుష 6 ఉంది, 3 కూడా ఉంది. వైశ్వానర, ఉత్తిష్ట పురుష, చిత్పింగళ, తితిక్షాత, త్రేధాముత్తిస్తు సుష్మణ. అగ్నిలో ఈ 3 మూర్తులు కూడా చేసి ఇంకా స్వామి ఆరంభిస్తున్నాడు. ఇంకా సప్త జిహ్వలు, ఆ అగ్నికి 7 నాలుగు. సప్తాప్తి, సప్తజిహ్వ, సప్తైధా, సప్తవాహన. ఆ యజ్ఞ స్వరూపమే విష్ణు శాస్త్రంలో అలా ఆవిష్కరించబడింది. అంతా ఒకటే తప్ప. ఆ సప్త నాలికలు ఏమిటి అంటే హిరణ్య, కనక, రక్త, కృష్ణ, సుప్రభ, అభిరక్త, బహురూప. ఇవి 7 సప్త జిహ్వలు. ఇవి తయారయ్యాయి. ఇంకా స్వామి అగ్ని అక్కడ అయిపోయింది కదా, ఇంకా ఆకులు వేయాలండి. గరిటె కావాలి, గరిటె. ఇది మీకు అర్థం అవడానికి గరిటె అన్నాం, కానీ యజ్ఞంలో ఏమంటారు ఏంటంటే శృవం అని అంటారు. 2 ఉంటాయి. ఒకదానికి ఆజ్యం తీసి వేసి అది పట్టుకుని దానిలో వేస్తారు. దీని సుక్కు శృవం అని యజ్ఞ పరిభాషలో వాడతారు. మరి స్వామికి సుక్కు శృవం ఏంటి? మేఘశక్తులు 2 తీసుకున్నట్ట. చూడండి, ఉబ్బులుగా నక్షత్రాలను తీసుకున్నట్ట సృక్కు శృవముగా తీసుకున్నది ఏమిటంటే పుష్కలావర్తకం దర్వీ గృహిత్వ. ఇది చెప్తున్నప్పుడు భావన చేయండి శబ్దాలతో, అంతే. మనకేమీ అక్కర్లేదు, భగవంతుడి గురించి అర్థం చేసుకోవడానికి ఏమీ అక్కర్లేదు, పాండిత్యాలు అక్కర్లేదు. పాండిత్యాలంటే ఒక బాధ ఉంది, అహంకారం వస్తుంది. అహంకారం వస్తే అర్థం చేసుకోండి. పాండిత్యం కూడా అక్కర్లేదు, ఏకాగ్రత, శ్రద్ధ, భక్తి, వాటితో వినండి. మహాయాగం ఎవరికి వాడే చేసుకున్నట్టు, వాడిలో మహేశ్వరుడే చేస్తున్నాడు. ఆ దివ్యమైన 2 మేఘశక్తుల్ని గరిటలుగా మార్చాడు. అవేమిటంటే పుష్కల ఆవర్తకవు దర్పి గృహిత్వా హోతు మాస్థిత. పుష్కల ఆవర్తక, ఈ రెండు నిజానికి ప్రళయకాలంలో వచ్చే మేఘాలు. మహావేగంగా కురుస్తాయి, అంటే ధారగా కురుస్తాయి, కొండపోతగా. అలాంటి వాటిని తీసుకున్నట్టు. ఎందుకంటే ఇప్పుడు వెయ్యిపోయే ఆజ్యం అంత ధారగా పడాలి, అందుకు తీసుకున్నాడు. వీటికి అంత శక్తి ఉందంటే పుష్కలావర్తకులకి అంత మప్పు ఇంత కురుస్తుందా అనిపించేటంత శక్తి ఉంది. అది ఎడతెగకుండా ఎంతకాలమైనా కొనగలదు. నిజానికి ఒక సముద్ర జలం మొత్తాన్ని కూడా గ్రహించగలిగే శక్తి మేఘాలు. పుష్కల ఆవర్తక ఈ 2 మేఘాలకి కూడా సమస్త సముద్ర జలాన్ని గ్రహించి వర్షించగలిగే శక్తి ఉంటుంది. అవి పుష్కల ఆవర్తక 2 గడ్డలు తీసుకున్నట్ట. పుష్కలావర్తకవు దర్వి గృహిత్వా హోతు మాస్థిత పట్టుకున్నాడు. ఇంకొక గరిటిని ఎత్తిపెట్టి ఒక్కొక్క సముద్రాన్ని పిలిచాట. ఆ సముద్రంతో వచ్చి గరిటిలో పడింది, దాన్ని తీసి ఇందులో వేస్తున్నాడు. ఒక సముద్రాన్ని హోమగుండం చేశాడుగా, ఇంకెన్ని సముద్రాలు ఆ ఒక్కొక్క సముద్రాన్ని ఆహ్వానించాడు. ఆయన పిలిస్తే వచ్చి పడ్డాయి ఒక్కొక్కటి అందరూ. అది తీసి వేస్తున్నాడు. మొదలు వేసింది సత్తి సముద్రం, అంటే నేటి సముద్రాన్ని తీసి వేశాడు మొట్టమొదటిగా. సహస్రధ లక్షధార కోటిధా జ్ఞానపావకే. అది ఎలా పడిందంటే సహస్రధారణుగా, లక్షధారణుగా, కోటి ధారణుగా కురిసిందిట సత్తి సముద్రం. దాని తర్వాత వెంటనే నదిపయోనిధిం, పెరుగు సముద్రాన్ని తీసుకొని వేశాడు. ఆ తర్వాత ఇక్షుసార జలధి, అంటే చెరకు రస సముద్రం. ఇక్షుసార జలధి పుష్కలావర్తక శుచ, దాంతో వేశాడు.
ఈ లాగడం దేనితో లాగుతుందంటే శాంభవ సమీరణ, లాగేది గాలి కదా, తన వాయుస్వరూపుడు ఉన్నాడు కనుక ఈ గాలి స్వరూపంతో లాగుతున్నాడు ఒక్కదాన్ని. తర్వాత మధ్య సముద్రం, మధ్యము అంటే ఇప్పుడు ఇక్కడ బయట దొరికే ఈ మధ్య గురించి కాదు, ఒక విధమైన పారవశ్యాన్ని కలిగించే రసస్వరూపం. దాన్ని తీసుకుని మహాజలధరద్వికి వేశాడు. వాడి తర్వాత లవణాంబునిధి స్రౌతం, లవణ సముద్రాన్ని తీసుకుని వేశాడు. మొదటి సముద్రం ఎలాగో ఉంది, చిట్టచివరి వేసింది క్షీర సముద్రం మహావారికి. ఇదంతా కూడా అంతర్యాగంలో కుండలిని రగులుకున్నాక మూలాధారంలో క్రమంగా దాటుతూ ఒక్కొక్క చక్రంలో ఉన్నటువంటి పరమేశ్వర చైతన్యాన్ని ఆస్వాదిస్తూ క్రమంగా పైకి చేరుకుని సహస్రాల దగ్గరికి వెళ్ళిన క్రమమే ఇక్కడ చెప్పబడింది మాత్రం కాదు. ఈ సముద్రం అనేది ఏమిటో కాదు, మనలో ఉన్నటువంటి చక్రములే, ఆ పద్మంలో ఉన్నటువంటి ఈశ్వర చైతన్య రసస్వరూపమే, ఆ రసస్వరూపమే ఇక్కడ సముద్రము. ఇది యోగపరమైన అన్వయం. ఆ విధంగా గృహిత్వాసకలంశం స్వర్ణ రేతసి, ఈ విధంగా చేసిన తర్వాత ఒక్కసారి ఒక బంగారు తేజస్సు ఏర్పడింది. అక్కడ అగ్నిజ్వాలలు రగులుకున్నాయి. అప్పుడు చెప్పాడు, ఇంకా ఆలస్యం చేస్తున్నారంటే దూకండి అన్నాడు. ఒక్కొక్కరు వచ్చి దేవతలందరూ దూకుతున్నారు. దేవతలు ప్రధానంగా 3 గణములు, వసుగణ, రుద్రగణ, ఆదిత్యగణ. వసువులు 8 మంది, రుద్రులు 11 మంది, ఆదిత్యులు 12 మంది. మళ్ళీ వాళ్ళకి పరివార గణములు చాలా ఉన్నాయి. ఈ దేవగణములన్నీ కూడా వారి వారి శక్తులతో, వారి వారి ఆయుధాలతో, వారి వారి రథాలతో, వారి వారి ఉపాంగములతో సహా వచ్చేందులో ప్రవేశిస్తున్నారు. అగ్నిహోత్రుడికి నమస్కారం చేసుకుని మహాశంభువుకు నమస్కారం చేసి పడ్డారు ఒక్కొక్కరు. ఇలాగా మొత్తం జరిగిపోయిందండి. మొత్తం దేవతలందరూ అందరూ పడ్డారు. నాగులు, సిద్ధులు, యక్షులు, గంధర్వులు వీరందరూ ప్రవేశించారు. అగ్నిహోత్రుడు బిందు ముట్టింది. ఎక్కడికి వెళ్ళింది? ఊర్ధ్వ భిక్తి పర్యంతం చిత్రపుద, ఊర్ధ్వ అండ భిక్తి పర్యంతం. ఇవన్నీ యోగ పరిభాషలో చూస్తే ఊర్ధ్వ అండ భిక్తి అంటే బ్రహ్మాండ పై కప్పు దాకా వెళ్ళిపోయింది. అక్క పైన ఉన్నాడు పరమాత్మ, నిన్ననే చెప్పాం కదా, ఆయన ఇప్పుడు దిగాడు లోపలికి. దీని అర్థమేంటి? ఆయన ఇప్పుడు దిగాడంటే అర్థమేంటి? పైన ఉన్నవాడు దిగాడేంటి అంటే సహస్రారం, ఈ మాడు పైకప్పు, బ్రహ్మరంధ్రపు పైకప్పు సహస్రార స్థానం, అక్కడున్న పరమాత్మ అనుగ్రహించడానికి దిగాడు. ఆయన కుండలీరు కూడా పైకి ఇప్పుడు జ్వలింపజేశాడు. ఆ జ్వాల ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఊర్ధ్వాంగ భిక్తి పర్యంతం అన్నాడు. అంటే సహస్రార కమలం వరకు లోపల రగులుతోంది. అది ఇక్కడ చెప్పడం అంతర్యాగం. అక్కడ దాకా రగులుకుంటుంటే మహాత్ని. అప్పుడు స్వామి లేచి పూర్ణాహుతి చెప్తున్నాడండి. ఈ దివ్య శ్లోకములు అష్టకాలికలు అంటారు. దీన్ని 8 కాలికలు. అష్టకాలికలు అర్థం ఏంటంటే లలితమ్మ రామ్మ అంటున్నాడు ఇక్కడ. అమ్మా, ఇప్పుడు యజ్ఞం పూర్తయింది, మహాయాగం. ఈ చిదగ్ని కుండలలోంచి ఉద్ధరించి తల్లి అని ఆ లలిత మహాత్ముడు సుందరిని మహాశంభువు లేచి స్తోత్రం చేస్తున్నాడు. అష్టకాలికలు శ్రవణ మాత్రం చేత మహాఫలితం ఇవ్వగలిగే అష్టకాలికలు 8 శ్లోకాలు. 8 శ్లోకాలు శ్రద్ధగా వినండి. సంప్రసన్న నిజాకారో వాయురూపం పరిత్యజన్, పరమేశ్వరుడు తన వాయురూపాన్ని కూడా ఉపసంహరించి పూర్తిగా హోతగా నిలబడ్డాడు. అక్కడ నిలబడి ఆజుహావసినగ్నిస్తాం కారిక అష్టక పాఠక, అష్టకారిక పాఠాలు చేస్తూ ఉన్నాడు. అమ్మని ప్రార్థిస్తున్నాడు. విశ్వరూపిణి సర్వాత్మే విశ్వభూతైక నాయకి లలితా పరమేశాని సంవిధ్వన్నే సముద్భవ, ఆనందరూపిణి పరే జగదానందరాయిని లలితా పరమేశాని సంవిధ్వన్నే సముద్భవ, జ్ఞాన జ్ఞేయ రూపే మహాజ్ఞాన ప్రకాశిని లలితా పరమేశాని సంవిధ్వన్నే సముద్భవ, లోక సంహార రసికే కాళికే భద్రకాళికే లలిత పరమేశాని సంవిధ్వన్నే సముద్భవ, లోక సంత్రాణ రసికే మంగళే సర్వమంగళే లలితా పరమేశాని సంవిధ్వన్నే సముద్భవ, విశ్వసృష్టి పరాధీనే విశ్వనాథే విశంకటే లలితా పరమేశాని సంవిధ్వన్నే సముద్భవ, సంవిధ్వన్నే హుతాశేష సృష్టి సంపాదిత కృతే లలితా పరమేశాని సంవిధ్వన్నే సముద్భవ, భండాద్యైస్తారకాద్యశ్చ పీడితానాం సతాముదే లలితా పరమేశాని సంవిధ్వన్నే సముద్భవ. 8 అష్టకాలికలు. మొదటిగా చెప్పినది విశ్వరూపిణి. ఇక్కడ జాగ్రత్తగా మన లలితా శాస్త్ర సహాయంతో మీకు అర్థం ఏంటని చెప్తా. ఏ తల్లిని పిలిచాడు? కొత్తగా రాబోయేది కాదు ఆవిడ, ఎప్పుడూ ఉన్నాడు. ఎప్పుడూ ఉన్న తల్లి ఇప్పుడు రాబోతోంది. ఇందులో అనేక రహస్యములు ఉన్నాయి. వాటన్నిటి జాగ్రత్తగా అన్వయించుకుని మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా అమ్మ ఎవరు? విశ్వరూపిణి. మొట్టమొదటి చెప్పాడు ఇక్కడ. మామూలుగా రచించలేదు ఈ శ్లోకాలు. ప్రతిదీ
గొప్ప గొప్ప భావాలతో ఉన్నాయి. విశ్వరూపిణి ఆవిడ సర్వాత్మే, విశ్వరూపిణి అంతటి ఎందు వ్యాపించిపోయి ఊరికనే కూర్చోలేదు. సర్వభూతైక నాయకి, సర్వభూతములకి ఆవిడే ఏకనాయకి, ఆవిడే మహేశ్వరి పరమేశ్వరి. అలాంటి తల్లి రావమ్మ, నువ్వు ఆనంద స్వరూపిణి. ఆవిడ అసలు తత్వం ఆనంద రూపిణి పరే, సచ్చిదానంద తత్వం. సృష్టిలో జగత్తుకి ఆనందం ఇచ్చేది ఆవిడ, అదే జగదానందరాయిని. ఆ తల్లి ఎలా తెలుస్తుంది? జ్ఞాన జ్ఞేయ రూపే మహాజ్ఞాన ప్రకాశిని. ఆ తల్లి బ్రహ్మజ్ఞానాన్ని కలిగిస్తుంది. అది కలిగించితే జరిగేదేమిటి? త్రిపుటి ఏకత్వం. అది త్రిపుర సుందరి అంటే ఇదేనండి బతుకుతా. మూడుంటాయి ఎప్పుడు మూడుంటాయి. జగత్తంతా మూడు. ఈ మూడింటి మీరు ఎలా అన్వయించుకున్నప్పటికీ కూడా ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానం. జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, జ్ఞేయము అంటే దేనిని తెలుసుకుంటున్నాడు, జ్ఞానము అంటే తెలుసుకునే ప్రక్రియ. ఈ మూడు ఎంతవరకు ఉంటాయి? తెలుసుకునే వరకు ఉంటాయి. తెలుసుకున్నాక జ్ఞానముతో సహా జ్ఞేయములో చేరుకుంటున్నాడు. అప్పుడు ఏమైంది? త్రిపుటి ఏకత్వమైంది. త్రిపుటి ఏకత్వమైనప్పుడు ఇంకా రెండు లేదు, ఉన్నది ఒకటి అఖండం, ఏకరసం. అదే సచ్చిదానందం. జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ, అదే జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ, అదే ఉపాసక, ఉపాసన, ఉపాసిత, ఉపాస్య అన్నమాట. ఈ మూడు ఏకమవడమే మోక్షం. మూడుగా ఉన్నంతకాలం మోక్షం కాదు. కనుక ఆ మూడు ఏకమవడమే సిద్ధి. ఆ మూడు ఏకమైపోతే త్రిపుటి లేదు, త్రిపుటి ఏకత్వం అయిపోయింది. త్రిపుటి ఏకత్వం ఉన్నప్పుడు ఏ సచ్చిత్ ఆనందం ఉందో అది త్రిపుర సుందరి అంటే మనకు కాదు. త్రిపుర సుందరి తత్వం అంటే అదే. అందుకు నువ్వు ఎవరివి అంటే జ్ఞాన జ్ఞేయ రూపే. నిజానికి జ్ఞానములో ఉన్నది ఆ జ్ఞేయమే. ఇది తెలియడమే జీవ బ్రహ్మైక్య జ్ఞానం అంటే. ఇది తెలియడం అది చెప్తున్నాడు ఇక్కడ. జ్ఞాన జ్ఞేయ రూపే అంటే లలితా విద్య సామాన్యమైనది కాదు, అది జీవ బ్రహ్మైక్య విద్య అనేది ఈ మాటలోనే చెప్తున్నాడు. అలాంటి ఓ తల్లి సంవిగ్రంధే సముద్భవ, నువ్వే లోక సంహార రసికే, కాళికే భద్రకాళికే, ప్రళయకాలంలో మహాకాల స్వరూపిణి సమస్త జగత్తుని తన లోపలికి లాక్కునే మహాకాళి రూపమ్మ. ఆ నువ్వే ఈ జగత్తి స్థితిలో ఉన్నప్పుడు దెబ్బ తిరగకుండా కాపాడే పరమ మంగళ స్వరూపిణివైన గౌరు నువ్వే. అందుకే లోక సంత్రాణ రసికే. ముందేమన్నారు? లోక సంహార రసికే. రెండవది లోక సంత్రాణ రసికే. లోకాన్ని సంహారం చేయాలని నాలుక చాచి నల్లని తల్లి ఆ కాళి మిగుతోంది. ఆ తల్లి లోక సంత్రాణ రసికే, ఈ జగత్తుని కాపాడుతూ నడుపుతూ ఉన్న ఆ తల్లి. అందుకే అప్పుడు మంగళే సర్వమంగళే లలితా పరమేశాన్ని మొత్తానికి విశ్వ సృష్టి పరాధీనే, ఎప్పుడు విశ్వాన్ని సృష్టించడమే అనేటువంటి పని పెట్టుకున్న తల్లి విశ్వనాథే. విశ్వములకు నాథ అంటే పాలకురాలు, చరాచర జగన్నాథ అనే మాట ఇచ్చారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే కాళి మొదట చెప్పబడింది. రెండవది కాళి అన్నప్పుడు లయకాలి, రెండవది స్థితికాలి, తర్వాత సృష్టికర్త. సృష్టి స్థితి లయకాలిని అయిన అమ్మ. ఈ మూడే శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి. శ్రీ మాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి. అంటే చిరగ్నికుండ సంభూత అనేది 4వ నామం. దాని ముందు 3 నామాలు ఉన్నాయి. నిజంగా కథ చెప్పినట్టు చెప్పుంటే చిరగ్నికుండ సంభూత మొదటి నామం కావాలి, అంతే కదా. ఎక్కడి నుంచి పుట్టిందో మొదలు చెప్పాలి. అది చెప్తే ఒక పొరపాటు ఉంది. ఏంటంటే అమ్మ అప్పుడే పుట్టిందని మనం అనుకుంటామేమోనని ముందు ఈ 3 నామాలు చెప్పాలి. అంటే అమ్మ ఎప్పుడు ఉన్నది. ఎలా ఉంది? సృష్టి, స్థితి, లయ అనే 3 పనులు చేస్తూ ఎప్పుడు ఉండే ఈశ్వర చైతన్యమే అమ్మ. అదే మనకి భగవంతుడు అంటే ఏమిటి అన్నప్పుడు ఎవ్వరి చేయడానికి జగము, ఎవ్వరి లోపల ఉండి లీనమై, ఎవ్వరి ఎందు పరమేశ్వరుడు ఎప్పుడు, మూల కారణం ఎప్పుడు, అనాది మధ్యయుడెప్పుడు, సర్వము తన అయిన వాడెప్పుడు, వారి నప్పవు ఈశ్వరుడే శరణము వేడుట. ఇదే ఒకటే తత్వం. ఇందులో రూపాల్లో ఏమీ లేవు. పరమేశ్వరుడు అంటే ఏమిటో చెప్పబడింది. ఈ పరమేశ్వరుడు శివుడు అనుకో, విష్ణు అనుకో, అమ్మ అనుకో, వేరే వల్ల ఏమీ అనుకోదు, ఎవరిని ఏమనుకున్నారు. మొత్తానికి భగవంతుడు అంటే ఇది. ఎవ్వరిచే జనించు జగము, ఎవ్వరి లోపల ఉండు లీనమై, ఎవ్వరి ఎందు దిందు. జనించు అంటే సృష్టి, ఉండు లీనమై అంటే స్థితి, దిందు అంటే లయ. ఈ 3 ఎవరు చేస్తున్నారు? ఒక్కటే. అది పరమేశ్వరుడు ఎప్పుడు. ఆ పరమేశ్వరుడు అను, పరమేశ్వరి అను, ఆ తత్వానికి ఏమేమి పాదు. అది ఇక్కడ చెప్తున్నారు. ఈ విషయం ఉపనిషత్తు ఎతో వా ఇమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి అభిసంశంతి అని మంత్రంలో చెప్తున్నారు. ఈ మాటే మాత మహారాణి సింహాసనేశ్వరి. మాత అంటే సృష్టికర్త్రి, మహారాణి అంటే పాలనకర్త్రి, సింహాసనేశ్వరి అంటే లయకాలి.
సృష్టి స్థితిలో చేస్తుంది. ఈ చేస్తున్నప్పుడు సృష్టి స్థితికి వచ్చేటప్పటికల్లా మార్పు జరిగింది, స్థితి సంహారంలోకి వెళ్ళేటప్పటికల్లా మార్పు జరిగింది. కానీ ఈ మూడు చెప్తున్న అమ్మ మాత్రం మారలేదు. అందుకే ఈ మూడు నామాల్లో మారకుండా శ్రీ అనే గుర్తుపెట్టారు. శ్రీ మాత, శ్రీ మహారాజు, శ్రీమతి మహారాజు. మారనది శ్రీ. శ్రీ అంటే ఏమిటి? శ్రీ అంటే వేదస్వరూపిణి, శ్రీ అంటే పరబ్రహ్మ శక్తి, శ్రీ అంటే చైతన్య స్వరూపిణి. అంతే ఇది అర్థం చేసుకుంటే చాలు. అందుకే ప్రతి వాళ్ళకి పేరు ముందు శ్రీ రాస్తారు, అంతే వాడితో చైతన్యం అర్థం. చైతన్యం ఉంటేనే శ్రీ. శ్రీ అంటే శోభా కళ అని అర్థం. శోభా కళ ఎప్పుడు ఉంటాయి? చైతన్యం ఉంటే ఉంటాయి. అది తీసేస్తే రెండు. అందుకే శ్రీ అంటే చైతన్యం. ఆ చైతన్యమే సృష్టి స్థితి లయ చేస్తుంది. ఇన్ని చేస్తున్నా పరిణామం ఇస్తూ ఆమె పరిణామం చెందటలేదు. అందుకు శ్రీ మారకుండా ఉంది. అంటే ఎప్పుడు ఈ పనులు జరుగుతూనే ఉన్నాయి సృష్టిలో. ప్రతి క్షణం సృష్టి స్థితి జరుగుతున్నాయి. గుర్తుపెట్టారు, ప్రతి క్షణం జరుగుతుంది సృష్టి స్థితి లయ. అంతేగాని ఇప్పుడు సృష్టి ఇప్పుడు స్థితి ఎప్పుడో జరుగుతారు. ప్రతి క్షణం సృష్టి స్థితి జరుగుతూనే ఉంటాయి. ఈ మూడు ఒకే చైతన్యం చేస్తుంది. ఆ చైతన్యమే అమ్మ. అందుకు మొదటి నామం ఏం చెప్పారు? శ్రీమాత, శ్రీ మహారాజు, శ్రీమతి శ్రీమాత. ఆ తల్లే ఇప్పుడు చిరగ్ని కుండంలోంచి రాబోతోంది. అది సమన్వయం. అప్పుడు చిరగ్ని కుండంలో స్వామి ఆహ్వానించాడు. పిలిచిన వాడు మహాశివుడు. ఇంత యజ్ఞం చేశాడు. వీళ్ళందరూ ఆహుతి అయిపోయారు. ఏమిటి ఇందులో మనకు అర్థం? వీళ్ళందరూ ఆహుతి అవ్వడానికి ప్రతి వాడు కూడా ఇప్పుడు ఈ జరిగిన యాగానికి నేను 3 రకాల నిర్వచనం చెప్పుకోవచ్చు. 3 రకాలుగా చెప్పుకోవచ్చు. 3 సాధన ఇప్పటికి వచ్చి నేను చెప్తున్నాను జాగ్రత్తగా. ఊరికినే కథ అయితే చాలా వెళ్ళిపోవచ్చు, కానీ కేవలం కథ కోసం నేను కూర్చోలేదు కదా. అంతర్యములు తెలియాలి, సాధనకు రావాలి. ఇప్పుడు యోగ మార్గంలో మీకు నిర్వచనం ఎంతవరకు చెప్పడం జరిగింది. ఏమి కొండల్ని రగలడం. అయితే మరి ఆ యోగాలన్నీ మనకు సాధ్యమని భయపడద్దు. యోగంతో కొండల్ని రగించుకోవడం ఎలాంటిదో, నిరంతర పరమాత్మ విచారణ వల్ల జాగే జ్ఞాన మార్గం అది. అదేవిధంగా నిరంతరం పరమాత్మని ప్రేమపూర్వకంగా ఉపాసించే భక్తి మార్గం అది. 3 ఒకటి. కొండలి అన్నప్పుడు నీలో ఉన్న ప్రాణశక్తిని నియంత్రించి పరమాత్మని సాధించడానికి ప్రయత్నించడం కొండలి. అది అందరికీ అంత తేలిక కాదు. రెండవది జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం అన్నప్పుడు ఈ ముల్లోకానికి అతీతమై, నీ శరీరానికి అతీతమై, అన్నిటికీ అతీతమైన ఒక నిర్మలమైన ఆత్మ వస్తువుని పరం ఉమాం సన్నిహితం గుహాయాం అని చెప్పినట్లుగా నీ ధారాకాశంలో నిర్వికారమైన పరమాత్మని, నీ బుద్ధివృత్తిని, నీ యొక్క మన బుద్ధివృత్తిని అటు తిప్పి విచారణ మార్గంలో నిరంతరం నేను ఈ దేహము కాదు. శంకరులు ఎందుకు చెప్పారు అన్నమాట? నపానికి నపాదం, నేను చేతికి చెయ్యి కాదు, నేను కాలు కాదు, నేను కన్ను కాదు, నేను ముక్కు కాదు, నేను స్థూలదేహం కాదు, నేను కారణదేహం కాదు, నాకు ఆకలి లేదు, నాకు దప్పిక లేదు, నాకు సుఖం లేదు, నాకు దుఃఖం లేదు. వీటన్నిటికీ అతీతమైన ఆకలి దప్పులు ఇవన్నీ శరీర ధర్మాలు, సుఖ దుఃఖాలు మనోధర్మాలు. కానీ నాకు అవి విలువలు. నేను శరీరం కంటే మనస్సు కంటే అతీతమైన వాడిని. ఆ నిరంతరం 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 మననం చేయగా 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 ఈ రెండింటికి అతీతమైన పరతత్వంతో ఈ నేను వెళ్ళి మనైక చేస్తుంటే అహం పరమాత్మ. ఇది జ్ఞాన మార్గం. భక్తి మార్గంలో ఈ గొడవలు ఏవి తెలియదు. ఎందుకంటే అప్పుడే నువ్వు శరీరం కావాలంటే కొందరికి అప్పుడే ఒళ్ళు నిలబడతారు. ఆ దృష్టి కావాలంటే అంతర్ముఖ దృష్టి కావాలి. బహిర్ముఖ అలవాటు అయిపోయిన వాళ్ళకి అంత తేలిక, వెలి దృష్టి ఉండే వాళ్ళకి అది దొరకదు అంత తేలిక. అందుకే బహిర్ముఖ చదువులప్ప మొదటి నుంచి గుర్తుపెట్టుకోండి. బహిర్ముఖ దృష్టి ఉండి బయట కనబడే విషయములే సర్వస్వానికి వెంపర్లాడే వాళ్ళకి అమ్మ దొరకదు అని నేను చెప్పలే, అమ్మే చెప్పింది. అక్కడ బహిర్ముఖ చదువులభ, అంతర్ముఖ దృష్టి ఉండాలి, అంత విచారణ జరగాలి. కనుక విచారణ మార్గంలో రగిలేది జ్ఞానాగ్ని, యోగ మార్గంలో రగిలేది కుండలిని. రెండో ఈ రెండింటిలో ఏం జరుగుతుంది? సర్వకర్మలు హృతములైపోయాయి. అదే దేవతలందరూ వెళ్ళి నిప్పులో దూకారు అంటే అర్థం ఆ దేవతలు అంతకాలం నేను చేశానని అహంకారం కాస్త వదిలిపెట్టి అందులో దూకారు. ఇక్కడ అర్థం మన నిప్పుల్లో దూకడం కాదు, మన అహంకారాన్ని జ్ఞానాగ్నిలో దగ్ధం చేయాలి. అది అర్థం. నేనే సర్వస్వని. ఇంద్రియాలకు ఒక్కొక్క అహంకారం. ఎప్పుడైనా గమనించారా? ఇంద్రియాలకు ఒక్కొక్క అహంకారం. నా కళ్ళు అందంగా ఉన్నాయి, నా నోరు అందంగా ఉంది, నా మాట చాలా బాగుంటుంది కదా. ఎవడైనా నీ గుర్తు బాగోలేదంటే కోపం. ఎందుకు? ఇంద్రియాలు నావే అనుకుంటున్నావు. కానీ నీకు మాట్లాడే శక్తి ఎవరిచ్చారు? నీకు చూసే శక్తి ఎవరిచ్చారు? నీకు వినే శక్తి ఎవరిచ్చారు? నడిచే శక్తి ఎవరిచ్చారు? ఊపిరి తీసే శక్తి ఎవరిచ్చారు? అది ఆలోచిస్తే ఈ శక్తులకి మూలమైన మహాశక్తి అడగగా అది నీ లోపల నిరంతర చింతన వల్ల అంతర్నిరంతర మనిర్ధన మేధమానే చెప్తున్నాడు. నిరంతర మధన వల్ల
నీ లోపల ఉన్న పరమాత్మ నిరంతరం ధ్యానించి 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 అహంకారములన్నీ అక్కడికి అర్పణ చేయడమే. నాదని ఏమీ లేదు. ధ్రువుడు చూడండి, విష్ణువు ప్రత్యక్షం అవగానే ఆయన తన శంఖాన్ని పెట్టే ముఖ మీద తట్టగా మాట్లాడాడు. యోంత ప్రవిశ్య మమ వాతమిమాం ప్రదుత్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వరాత్మ అన్యాప్త హస్తచరణ శ్రవణ త్వదారి ప్రాణాం నమో భగవతే పురుషాయ. ఎవడు నా లోపలికి ప్రవేశించి నిద్రించిన నా పలుకులు బయటికి తీశాడు, అతడే నా ప్రాణాలని, నా చెవులని, నా పాదాలని కదిలిస్తున్నాడు. ఆ పరమాత్మకు నమస్కారం అన్నాడు. చూడండి, నా ఎదురుగా చక్రచక్ర పద్మాలు పెట్టుకున్న విష్ణువుకి నమస్కారం అన్నది. ప్రతి వాడిలో వాడిని కదిలించేదేది అది అమ్మ. అది తెలిసాక ఇంకా నేను అనే అహంకారం, దుఃఖమన్న అహంకారం ఉంటుందండి. ఈ నేను అనే అహంకారానికి ఎదుటి ఆ చైతన్యం అది ఉంటేనే నేను అని అనగలుగుతున్నాను. కనుక నేను అనేది, నాది అనేది అన్నీ ఆ మహా అగ్నిలో లీనమైపోవాలి. అహంకార త్యాగమే అమ్మని ఆవిష్కరిస్తుంది. అదే ఇక్కడ దేవతలు నిప్పుల్లో దూపడంలో ఉన్న ఆంతర్యం. ఇది అర్థం చేసుకోవాలి. దీనికి అంతర్ముఖ దృష్టిని చెప్పి ఒక్కొక్క ఇంద్రియాన్ని పరిశీలించి ఇవన్నిటికీ మూలమైన ఆత్మ చైతన్యాన్ని సాధించాలి. కన్నుని వెలిగించేది అదే, కానీ దానిని కన్ను చూడలేదు. చూడండి, వేదం చెప్తుంది మాట. నేను చెప్పి ఉపనిషత్తులు చెప్తున్నాను. చెవి ద్వారా వినే శక్తిని ఇచ్చింది అదే, కానీ చెవి దానిని వినలేదు. పరమాత్మని వినలేదని. అలా ఇంద్రియాలన్నింటినీ అది నడిపిస్తుంది, కానీ ఇంద్రియాలు దాన్ని తెలుసుకోలేవు. అది తెలుసుకుని ఇంద్రియగతమైన అహంకారాలన్నీ కూడా త్యాగం చేయడమే. భక్తిలో ప్రేమతో చేస్తాడు, విచారణలో జ్ఞానంతో చేస్తాడు, యోగ సాధనలో బలమైనటువంటి ప్రాణాయామ సాధన చేస్తాడు. కనుక ప్రాణశక్తిని నియంత్రిస్తే యోగం, బుద్ధిశక్తిని నియంత్రిస్తే జ్ఞానం, మనశ్శక్తిని నియంత్రిస్తే భక్తి. అంతే, మూడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మనస్సు, చిత్తబుద్ధి ఆ ప్రేమపూర్వకంగా నిరంతరం పరమాత్మని ధ్యానిస్తూ 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 ఉండడం ఏదో, విచారణ మార్గంలో పరమాత్మని జ్ఞానం చేస్తూ పట్టుకోవడం అది. మూడు ఒకటే, ఏమి ఒకదాని పట్టుకోనక్కర్లేదు. అసలు మూడు కావాలి. అందుకే ఇక్కడ జ్ఞానాగ్ని, చిదగ్ని అంటే జ్ఞానాగ్ని. దీనినే మీరు భగవద్గీత భాషలో చెప్పాలంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. వచ్చిందిగా సమన్వయం. సర్వకర్మలు జ్ఞానాగ్నిలో దగ్ధమైతే ఇక నేననే అహంకారం పోయి ఉన్నది ఒకటే అని తెలుస్తుంది. ఆ తెలియడమే పరమాత్మ సాక్షాత్కారం. అదే లలితాదేవి ఆవిర్భావం. సర్వవ్యాపినైన లలితాదేవి ఆవిర్భావం. ఇది ఆంతర్యం. ఇది ఉపనిషత్తులతో, యోగంతో, భక్తితో లలితోపాఖ్యానానికి ఉన్న చక్కని సమన్వయం. ఈ విధంగా ఎప్పుడైతే లలితా పరమేశాన్ని సంవిద్వన్నే సముద్భవ అని స్వామి ప్రార్థించాడు. ఇచ్చష్టకారికా పాఠం కుర్వాణే శంభునాయికే. ఆ శంభునాథుని చేసిన వెంటనే ఆవిర్బభూవతి ధ్వన్నే లలితా పరమేశ్వరి. ఆ చిరజ్ఞలోంచి లలితా పరమేశ్వరి ఒక్కసారి ఆవిర్భవించింది. ఆవిర్భవించిన స్వరూపం ఎలా ఉన్నదో వర్ణిస్తున్నాడు. ముందుగా కనిపించింది ఒక మహా తేజపుంజం, ఒక అద్భుతమైన కాంతి పుంజం కనిపించింది అగ్నిజ్వాలల్లోంచి. అంటే ఇంతవరకు అగ్నిజ్వాలల్లో ఉన్న తేజస్సు కాక మరొక తేజస్సు అక్కడ కనిపించినది. ఆ తేజస్సు ఏ విధంగా ఉన్నది అంటే విధివజ్జుహూర్మాంసముత్కృత్యోత్కృత్యమంతః కోటి సూర్య ప్రతీకాసం చంద్రకోటి సుశీతలం ప్రాదుర్బభూవ పరమం తేజపుంజం మనూపమం. తేజపుంజం అనూపమం అంటే పోలిక చెప్పలేని ఒక మహా తేజపుంజం ఆవిర్భవించింది. ఆ తేజస్సు ఎంత ఉంది అంటే కోటి సూర్య ప్రతీకాసం. కోటి సూర్యులు వెలుగుతుంది. ఒక్క సూర్యుని చూడడానికి కళ్ళు చాలే, మండిపోతాయి. మరి కోటి సూర్యులు వెలుగు అంటే బాధ లేదు, చూడచ్చు. ఎందుకంటే వెలుగైతే కోటి సూర్యుల వెలుగుంది, కానీ వేడి లేదు. మరి ఎలా ఉందంటే కోటి చంద్ర సుశీతలం. కోటి చంద్రుల చల్లదనం, కోటి సూర్యుల వెలుగు రెండు ఉన్నాయి కదా. అంటే వేడి లేని వెలుగు. ఎక్కడైనా వెలుగుంటే వేడి ఉంటుంది, వేడుంటే వెలుగుంటుంది. చల్లదనం ఉంటే వెలుగు ఉండడం కష్టం. కానీ ఇక్కడ ఏంటంటే చల్లదనంతో కూడిన వెలుగు. ఇదే చిదేక రసరూపిణి. అంటే రసము అంటే ఆర్ద్రత, చిత్ అంటే వెలుగు. అదే ఆనందము, జ్ఞానము, జ్ఞానానంద స్వరూపం. అదే దీని యొక్క అర్థం. అఖండమైన జ్ఞానానంద స్వరూపం. అమ్మవారు మహాకాంతి పుంజం. అంటే దీన్ని బట్టి మనకి ఏం చేస్తుందంటే అమ్మకి ఏ ఆకారం లేదు. ఆవిడ రాదనుకుంటే ఒక తేజపుంజంగా వచ్చింది జ్యోతి. ఆవిడ ఆ జ్యోతిని చూశారు. ఇదే మీకు చిదగ్నిగుండ సంభూత. వచ్చాం లలితా సహస్రానికి దీనికి కలిపి చెప్తున్నా. ఎందుకు వచ్చింది అతని? దేవకార్య సముజ్యత. దేవకార్యం కోసం వచ్చింది. దేవకార్యం అంటే దేవతలను రక్షించడం కోసం వచ్చింది అతని. దేవతల కార్యం ఏంటంటే
లోకరక్షణే దేవతలు కానీ వాళ్ళకు పనుండాలి. లోకాన్ని కాపాడడానికి ఈశ్వరుడు ఇచ్చిన శక్తితో పనిచేసేవాళ్ళు దేవతలు. ఒక్కొక్కప్పుడు వాళ్ళ శక్తి వాళ్ళకి చాలనప్పుడు తమ శక్తులకు మూలమైన పరాశక్తిని ఆరాధిస్తారు. అప్పుడు పరాశక్తి వస్తుంది. ఇదే జ్ఞాపకం. ఆ పరాశక్తి వచ్చి ఎందుకు వచ్చింది? దేవకాల సంహిత వచ్చినప్పుడు ఎలా ఉంది అంటే కోటి సూర్య ప్రతీకాసం కోటి చంద్రశ శీతలం. ఆ కాంతి ఎలా ఉంది? రంగు ఎలా ఉంది? అదే మీకు లలితా శాస్త్రంలో ఉజ్జద్భాను సహస్రాభ అది చెప్తున్నాడు. ఉజ్జద్భాను సహస్రాభ అంటే ఉదయించిన సూర్యులు 1000 మంది ఒక్క దగ్గర ఉంటే, ఇక్కడ 1000 అంటే అనంతం అని అర్థం, కోటి అన్న అనంతమే. అనంతమైన సూర్యులు ఒక్క దగ్గర ఉంటే, ఈ మాట ఎందుకు చెప్పారంటే ఊహాతీతం అని చెప్పడానికి చెప్పారు. అనూహ్యమని, అలౌకికమని, దివ్యమని అందుకు వర్ణిస్తున్నాడు. ఈ ఉజ్జద్భాను సహస్రాభ అలాంటి మహాతేజస్సు ఆవిర్భవించింది. దాన్ని మీరు చూస్తూ ఉండగా ఆ తేజపుంజంలో తన్మధ్యమే సమదహు చక్రాకారముత్తమం. క్రమంగా తేజస్సు చూస్తూ ఉండగా దాని మధ్యలో ఒక చక్రాకారం కనబడింది. కాబట్టి ఎప్పుడైనా చూడండి, మన చిట్ట చీకట్లో ఉన్నప్పుడు టార్చ్ ఒక్కసారి వెలిగించగానే అది టార్చ్ అని కానీ దాని ఫిల్మెంట్ కానీ కనబడదు. ముందు కాంతి కనబడుతుంది, తర్వాత మన కళ్ళు అలవాటు పడ్డాక దానిలో ఉన్న ఆకృష్టం వస్తుంది. అదేవిధంగా ఆ తేజపుంజ మధ్యంలో వాళ్ళకి ఏం గోచరిస్తుందంటే చక్రాకారం అనుత్తమం. అనుత్తమం అంటే సర్వశ్రేష్టమైన ఒక చక్రాకారం కనబడిందిట. ఆ చక్రమే శ్రీచక్రం. అదే ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. చతుర్బాహు సమన్విత అంటే 4 చేతులతో ఉందని అర్థం కాదు. శ్రీచక్రాలు చతుర్బాహు అంటే చిట్టజోడి శ్రీచక్రంలో త్రైలోక్యమోహన చక్రం చతురస్రం. ఈ చతురస్రానికి చతుర్బాహుడు అని అంటారు. ఆ చతుర్భుజం కనిపించింది, అది దీని అర్థం. ఆ చతుర్భుజం గోచరించగానే మీరు నమస్కారం చేస్తూ ఉండగా తన్మధ్యమే మహాదేవి, ఆ మధ్యలో మహాదేవి గోచరించింది. ఆ శ్రీచక్ర మధ్యలో బిందు స్థానంలో తల్లి ఉందండి, దర్శనమిచ్చిందమ్మ. ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. ఆ 4 చేతులు దాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశజ్వర మనోరూప ఇక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపుర మధ్య బ్రహ్మాండ మండల. ఆ తల్లి గోచరించింది. 4 చేతులు. ఆ 4 చేతుల్లో 4 రకాల ఆయుధాలు పట్టుకుంది. పై చేతుల్లో పాశము అంకుశము, కింద 2 చేతుల్లో చరకవిల్లు, 5 పువ్వులు బాణాలు. చూడ్డానికి పాశాంకుశములు కానీ అవి ఏమిటో చెప్తోంది శాస్త్రమే. రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశజ్వర మనోరూప ఇక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. ఇక్కడ కొంచెం భావించండి, ఎందుకు చెప్తున్నారు? రాగము పాశము ఎందుకు ఇలా చెప్పాడు? పాశము అంకుశము చరకవిల్లు పువ్వులు బాణాలు చెప్పి ఊరుకోవచ్చు కదా అంటే మనకు మొదలే చెప్తున్నాడు, పై చూడకు లోపలిని చూడు అని. రాగమే పాశము, క్రోధమే అంకుశము, ఈ 2 పట్టుకుంది. మనస్సు చెరకవిల్లు, పంచబాణాలు, పంచతన్మాత్రలు. పంచతన్మాత్ర సాయక. పంచతన్మాత్రలు అంటే ఏంటి అర్థం? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఈ 5 మన బతుకంతా మీరు ఆలోచించండి. శబ్దము, స్పర్శ, రూపం, రసం అంటే రుచి, గంధం, వాసన. శబ్దస్పర్శ రూప రస గంధ. ఈ 5 ఉన్న ప్రపంచంతోనే మన అనుబంధాలు నాది నాది అన్నీ ఏర్పరచుకుంటాం. కనుక మన లోపల చైతన్యం ఇంద్రియాల ద్వారా 5 పడుతుంది. కానీ ఈ 5 ఇంద్రియ ద్వారాల ద్వారా బంధం ఏర్పడుతున్నది ఎవరు చెప్పండి అమ్మా? మనస్సు కదా. మనస్సు వీటితో కలిస్తేనే అనుబంధం ఏర్పడుతుంది. లేకపోతే ఇప్పుడు నేను ఇంత చెప్తున్నాను, ఒకటి వినలేడు, తర్వాత ఏం విన్నారంటే ఆ టైంలోనేనండి ఏమిటి నిద్ర వచ్చి, లేదా కొందరు కళ్ళు తెచ్చి వింటూ ఉంటారు, ఇద్దరు చెప్పింది గుర్తుండదు. ఎందుకు? ఆ టైంలో ఇల్లు గుర్తొచ్చింది. అయ్యో ఇవాళ 8 లేకపోతే 8:30 కల్లా ఇంటికి వెళ్తే ఆ సీరియల్ వస్తుంది అనుకున్నాను నేను, కానీ ఇక్కడే 8 గంటలు లాగే చెప్తున్నాడు సీరియల్, వాళ్ళు ఏం జరిగిందో మిస్ అయిపోయినాయి అనుకుంటాను. అంటే మీరు ఇక్కడే ఉన్నారు, శబ్దం ఇక్కడే ఉంది, శబ్దం వినే చెవి మీ దగ్గర ఉంది, కానీ శబ్దం మీలోకి వెళ్ళలేదు. ఎందుకు? మనస్సు దాన్ని అటాచ్ చేయలేదు. అందుకే ఎంత అద్భుతమైన సింబాలజీ చూసారా? పంచతన్మాత్రలు బాణాలుగా, మనస్సు చెరుకు విల్లుట. బాణం ఎప్పుడు పనిచేస్తుంది? విల్లుకి అనుసంధానించినప్పుడే బాణం పనిచేస్తుంది. కానీ శబ్దస్పర్శలు రసగంధాలు మనస్సుతో తగిలినప్పుడే పనిచేస్తాయి. అది ఇక్కడ చూడండి. ఈ రెండు తగలడం వల్ల 2 రకాల భావాలు కలుగుతాయి. ఏమిటి? వినకూడని శబ్దం వింటే అసహ్యమో కోపమో కలుగుతుంది. వినవలసిన శబ్దం ఏంటంటే ఇంకోటి మనం పొగట్టం, అంతే కదా. అలాంటివి వింటే ఆనందం కలుగుతుంది. సృష్టిలో అంతే. అదే తినకూడదు తింటే అసహ్యం, తినవలసింది తింటే ఆనందం. కానీ సృష్టిలో మనస్సు ఈ పంచతన్మాత్రలతో అనుబంధం ఏర్పరచుకోగానే 2 రకాల భావాలు కలుగుతాయి. అనుకూల భావం, ప్రతికూల భావం. అనుకూల భావం పేరు రాగం,
ప్రతికూల భావం పేరు క్రోధం, అంటే రాగద్వేష. ఈ రెండే అమ్మవారి పైరెండు ఆయుధాలు. ఈ నాలుగే మనకు తెలుసు. కానీ ఈ నాలుగు ఏ చైతన్యం వల్ల పనిచేస్తున్నాయో ఆలోచించాలి. ఈ నాలుగు మనకు తెలుసు. దీని గురించిన పెద్ద ఉపన్యాసం అందరికీ అనుభవంలో ఉన్న విషయాలు ఈ నాలుగే. అవునా కదా చెప్పండి. మనస్సు, పంచకర్మాత్రలు, రాగద్వేషాలు, అవి లేనిది ఎవరు? ఇది తప్ప ఇంకోటి మనకు తెలియదు కూడా నిజాన్ని. కానీ ఈ నాలుగు ఏది ఉండడం వల్ల పనిచేస్తున్నది కూడా ఆలోచించావా? ఆ చైతన్యమే అమ్మ. అందుకే నాలుగు ఆవిడ చేతిలో ఉన్నాయని చెప్తే అర్థం ఆ చైతన్యం వల్లని నాలుగు కలుగుతున్నాయి. కనుక నువ్వు ఈ నాలుగింటితో అంటుకోకుండా ఈ నాలుగు ఏ చైతన్యం వల్ల కలుగుతున్నాయో ఆ తల్లిని ఉపాసించు అని చెప్పడం. అందుకు నువ్వు వాటి చేతిలో ఉండకయ్యా, అవి అమ్మ చేతిలోని అని తెలుసుకున్నాక నువ్వు ఇంక నీకేం మిగిలింది? నువ్వంటే ఏమిటి? మనస్సు. నువ్వంటే ఏమిటి? ఈ మనస్సుతో ఏర్పడుతున్న సప్తస్పర్శలు గంధాలు. నువ్వంటే ఏమిటి? వాటితో ఏర్పడుతున్న ప్రతికూల అనుకూల భావాలు. ఇవన్నీ ఎప్పుడు అమ్మకి ఇచ్చేసేవో ఇప్పుడు నువ్వేం మిగిలావు? నువ్వు అమ్మలో లీనమయ్యావు. అదే అహమిచ్చేవ విభావయే భవ. అర్థమైంది కదా? ఇదే తత్వం అండి. మొత్తం ఎంత మొత్తం చెప్పాడు రాగస్వరూపు. ఇది ఎంతమందికి అర్థమవుతుంది? ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. అర్థం అవడానికి పుట్టాం మనం. అయినా అర్థం చేసుకోలేదంటే అజ్ఞానం వాళ్ళని పేరుకుపోయింది అని అర్థం. సాధనకి అమ్మని అనుగ్రహం ఉంటే తప్పకుండా అర్థమయ్యేలా చేస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా? మొత్తం ప్రపంచాన్ని తల్లిని పట్టుకుని ఎప్పుడైతే అన్ని ఆవిడ చేతులు పెట్టేసేవో ఇక వెలుగాడు ఏం చేస్తాడు? ఆవిడ పాదాల్లో లేనిపోతాడు. అది ఇక్కడ ఆ బ్రహ్మాస్త్ర స్థితికి తీసుకెళ్తాను. మొత్తానికి అమ్మ చేతులు ఇప్పుడు ఏం కనబడ్డాయి? ఆ శ్రీచక్ర మధ్యంలో బిందువులో ఈ 4 చేతులతో అమ్మ గోచరించింది. చంద్రలేఖ, 3 కళ్ళు. ఇంకా అక్కడి నుంచి అమ్మ స్వరూపాన్ని అద్భుతంగా వర్ణిస్తున్నారు. జగత్ జీవనాకారం. ఆ తల్లి ఈ జగత్ అంతటిని కూడా తిరిగి చైతన్యవంతం చేయగలిగినటువంటి తల్లి. బ్రహ్మ విష్ణు శివాత్మిక. ఆ తల్లి బ్రహ్మ విష్ణు శివస్వరూపిణి. అంతేగాని బ్రహ్మ కంటే విష్ణువు కంటే శివుడి కంటే వేరు కాదు. బ్రహ్మ విష్ణు శివులకు కూడా మూలమైన మహా చైతన్యం ఆ తల్లి. ఆ అందం ఎలా ఉందంటే సౌందర్య సార సీమాంత. సౌందర్యం తన పరమ పరిపూర్ణత్వాన్ని అక్కడ చూపిస్తుందట. ఆనంద రస సాగర, అది ఆనంద రస సముద్రం. సంపూర్ణ సౌందర్యం. వెలుగు ఎలా ఉందంటే జపాకుశమ సంకాశం. జపాకుశం వల్ల ఎర్రని కాంతులతో ఉన్నది. సర్వ ఆభరణ సంయుక్త శృంగారేక రసాలయ. చక్కటి సౌందర్య రసమయమై ఉన్నది. ఆ తల్లి కళ్ళల్లోంచి దయ కురుస్తోందండి. కృపాతరంగిత పాంజనయనాలోకౌముది కరుణా కరుణాతరంగితాక్షి. అమ్మ కళ్ళల్లోంచి కరుణ తరంగాలుగా ప్రసరిస్తుందిట. తరంగాలు అంటే ఒకదాని వెంబడి ఒకటి వస్తూ ఉన్నాయి. ఎడ తెగకుండా వస్తున్నాయి. అది ఎడ తెగకుండా అమ్మ కన్నులోంచి కరుణా తరంగాలు వస్తున్నాయి. అప్పుడు దేవతలు దర్శిస్తున్నారు. మొట్టమొదటిగా నిప్పులోంచి వచ్చింది కదమ్మా. ఆ వచ్చినప్పుడు ఒక్కొక్కటి కనిపిస్తున్నాయి. ముందు శిరస్సు. ఎప్పుడైనా పైకి వచ్చేప్పుడు ముందు కనబడేది శిరస్సు. అందులో స్త్రీ దేవతల్ని వర్ణించేటప్పుడు శిరస్సు నుంచి పాదం వరకు వర్ణించాలి. పురుష దేవతల్ని వర్ణించేటప్పుడు పాదం నుంచి శిరస్సు వరకు వర్ణించాలి. సంప్రదాయం. ఆ సంప్రదాయం వశిన్యాది వారి దేవతలు లలితా శాస్త్రంలో పాటించారు. అంతేకాదు అగ్నికుండంలో చెప్పేటప్పుడు ముందు శిరస్సులా వస్తుంది. ఈ ఔచిత్యాన్ని కూడా పాటించి రెండూ కలిపి ముందు కనబడింది అమ్మ యొక్క దివ్యమైన శిరస్సు. అది చంపక అశోక పున్నాగ సౌగంధిక సత్కచ. చంపక అశోక పున్నాగ సౌగంధిక ఇవన్నీ దేవతా కుసుమాలు. అవన్నీ అలంకరించుకున్న ఒక పెద్ద కేశపాసం అమ్మవారి అది కనిపించింది. ఆ తర్వాత కురివింద మణిశ్రేణి కల కోటీర మండిత. అలాంటి కేశపాసం కలిగినటువంటి శిరస్సుపై ఒక చక్కటి కిరీటం పెట్టుకుంది. అందులో కురివిందమడులు మొదలైన ఉన్నాయి. చంద్రరేఖ కూడా భాషిస్తున్నది. అలాంటి కిరీటాన్ని పెట్టుకున్నది. ఆ తర్వాత అమ్మ యొక్క బాలభాగం అది అష్టమి చంద్ర విప్రాంగిత. అష్టమి నాడు చంద్రుడు ఎలా ఉంటాడో ఆ విధంగా ప్రకాశిస్తున్నటువంటిది. దాని తర్వాత అమ్మ కళ్ళు భక్తలక్ష్మి పరివాహన మీనాభలోచన. అంతేకాదు ఆ పైన ఉన్న కనుబొమ్మలు ఎలా ఉన్నాయంటే పరస్పర మాంగళ్య కృతోరణ చెందిక. అమ్మవారి ముఖం సౌందర్యానికి మాంగళ్యానికి అంటే శుభానికి విలే. అలాంటి శుభానికి గృహంట అమ్మ ఇల్లు. ఇంటి ముందు కట్టిన తోరణంలా ఉందిగా అమ్మ యొక్క కనుబొమ్మలు. ఎంత అందంగా భాషిస్తున్నాయి తోరణం వలె. ఇక 2 కళ్ళు మీనాక్షి చలని మీనాభలోచన. అటు ఇటు కదులుతూ ఈ జగత్తును చూస్తున్న అమ్మ యొక్క కళ్ళు. ఆ తర్వాత నవచక్ర పుష్పాల నాసాలంక సంపేత కుసుమం వలె ప్రకాశిస్తున్నటువంటి నాసిక. ఆ నాసికకి 2 వైపులా 2 రత్నాలు భాషిస్తున్నాయి. మధ్యలో బుడాకి భాషిస్తుంది. అది ఎలా ఉందంటే తారాకాంతి తిరస్కారే నాసాభరణ భాష. తారాకాంతుల్ని అధక్కరిస్తున్నాయి. అంటే చుక్కల కంటే నక్షత్రాల కంటే భాషిస్తున్నాయట తేజస్సుగా. అది నిజానికి ఒకవైపు శుక్రుడు, ఒకవైపు అంగారకుడు, మధ్యలో చంద్రశేఖర్.
అదే అక్కడ చెప్పినటువంటి 3 కూడా పగడము, వజ్రము, ముత్యము అని వర్ణించారు. అన్ని రహస్యము అలా భాషిస్తున్నది. ఆ తర్వాత అమ్మవారి యొక్క చెక్కిళ్ళు అద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మందహాసం, అవి నవ్వితే ఆ నవ్వుకి కామేశ్వరుడు మనసు మురిగిపోతుందిట. అదే మజ్జత్ కామేశ మానస మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస, శివుడు మురిగిపోతాట ఆ నవ్వుడు. అలాంటి నవ్వు. తర్వాత గడ్డ ఉన్నదే అనాకలిత సాదృశ్య స్త్రీ విరాజిత, తను పోలి చెప్పలేమో నమస్కారం చేశారు శ్రీనివాస. తమ చుట్టుగా మౌపత్యరహితమంటారు శంకర భగవత్పాద వారు. అమ్మ ఎలాంటి గడ్డమది, చిన్నప్పుడు నువ్వు ఉన్నప్పుడు హిమవంతుడు ఆ గడ్డం పురుగు పుచ్చుకుని నిన్ను లాలించాడు. అప్పుడు ఆ చేయి పట్టుకున్నాట. పరమేశ్వరుడు నీ ముఖ సౌందర్యాన్ని చూడాలన్నప్పుడు నీ గడ్డం కింద చేయి పట్టాను. అప్పుడు ఎలా ఉందంటే నీ ముఖం అద్దంలా ఉంటే నీ గడ్డం శివుడు పట్టుకోవడానికి పిడిలా ఉందమ్మా. ఆ తర్వాత కంఠంలో 3 రేఖలు. ఆ కంఠం చూడగానే అయ్య గుర్తొస్తున్నాడు. అమ్మని చూడగానే అయ్య గుర్తు రావాలి. అది ఉపాసనా పద్ధతి. అమ్మని చూస్తే అయ్య గుర్తు రావాలి. అదే పాతివ్రత్యం ఉన్న స్త్రీ యొక్క లక్ష్యం. ఆయన చూస్తే ఆవిడ గుర్తు రావాలి, ఆవిడ చూస్తే ఆయన గుర్తు రావాలి. ఇదే దాంపత్య ధర్మం. అందుకే కంఠం దగ్గరికి రాగానే కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంఠరా, అయ్యవారు కట్టిన మంగళసూత్రంతో శోభిస్తున్నటువంటి కంఠం. ఇది అలా వర్ణిస్తున్నారు అమ్మ స్వరూపాన్ని. చిట్ట చివరికి అమ్మ పాదాల వరకు వర్ణించారు. ఇంకా చాలా ఉంది కానీ అది చెప్తే మిగిలిన రోజులనే వాడికి అయిపోతాయి. మొత్తానికి అరుణారుణ కోసం భాస్కరకీతని ఎర్రని వస్త్రం కట్టుకుంది. సంధ్యాకాంతి రచనటువంటి అరుణారుణ కోసం వస్త్ర భాస్కరకీతని రక్త కింకిణికారమ్య సనారామ భూషిత కళత్కాంచీరామాకరికలభకుంభస్తరణత పరీక్షీరామచ్చే పరిణత శరచంద్రవదన కొళత్కాంచీరామ రణకింకిణి మేఖల. అదే మాణిక్యంతో కూడినటువంటి వడ్డాన్ని కట్టుకుందమ్మ. రసనాదామ భూషిత మలములు చిన్న చిన్న ముగ్గులు చప్పుడు చేస్తున్నాయి, కదా పనులు చేస్తున్నాయి. మంత్రమయమైనటువంటి ఆ వడ్డాన్ని అమ్మ భాషిస్తున్నది. క్రమంగా అమ్మ యొక్క దివ్యమైన పాదం గూఢ గుల్ప కుర్మ పుష్పజేష్టు ప్రకాండిత. చీలమండలు కనిపించకుండా చీర కట్టుకున్న తల్లి సంప్రదాయం. చీలమండలు కూడా కట్టకుండా చీర కట్టుకోవడం ఉత్తమ స్త్రీ యొక్క సంప్రదాయం. ఇక్కడ అమ్మ రూపాన్ని వర్ణిస్తూ ఉన్నారు. ఇందులో అమ్మ చీర కట్టుకుందని, పాపిడి సింధూరం పెట్టుకుందని, ఇవన్నీ ఉన్నాయి. ఆ సీమంత సింధూరం అన్నీ వర్ణించారు. దీన్ని బట్టి మీరు ఆలోచించండి. చీర కట్టడం, సింధూరం ధరించడం, కుంకుమ పెట్టడం అమ్మవారి అలంకారం. ఋషులు ఆ స్వరూపాన్ని చూసి స్త్రీలు కూడా అలా అమ్మవారిని అనుకరించి పవిత్రమైన శక్తిని పొంది అమ్మ అనుగ్రహానికి పాత్రుల వారిని భారతదేశంలో ఈ ఋషులు ఈ సంప్రదాయాన్ని అలవాటు చేశారు. మనం అద్భుతమైన ఆ సంప్రదాయాన్ని విడిచిపెట్టి దేవతకి దగ్గర అయ్యే బదులు వాళ్ళు ఆపోజిట్కి దగ్గర అయ్యే వేషాలు వేసుకుంటున్నాం. దేవతకి ఆపోజిట్లు ఎవరు? భూతప్రదేశ్ విశాఖ. వాళ్ళకి వస్త్రరాహిత్యం ఇంకా చెప్పక్కర్లేదండి. ఎందుకు అమ్మ గురించి ఆలోచించేటప్పుడు ఆ దివ్యమైనటువంటి ఆ స్వరూపం గూఢ ఆ గుల్పములు చీరమంటలు కనబడకుండా చీర కట్టుకున్నది. ఆ పైన ఉన్నటువంటి ఆ నీగాళ్ళు పాదం యొక్క పై భాగం కొంచెం ఉప్పి ఆ వేళ్ళు ముందుకు వచ్చినాయి. అది పూర్వపుష్ణ చేసి ప్రబలాన్విత నఖదీదికి సంచందన మధ్యలో భోగున నమస్కరించిన వారి తలలో నా అజ్ఞానాన్ని పోగొట్టగలిగే వెన్నెలను వెదజల్లుతున్నటువంటి కాలి వేళ గోడ కాంపులు అమ్మవారి. ఇవి ఎలా ఉన్నాయంటే చంద్రుడిని తీసుకొచ్చి 10 ముక్కలు కత్తిరించి గోడుగా పెట్టారా అన్నట్టున్నాయి. నాకు అడిగి సంచన్న నమజ్జన నమోగుణ. మొత్తం మీద పాదాల కాంతులు ఎలా ఉన్నాయంటే పదద్వయ ప్రభావాల పరాత్మక సరోగా. అమ్మ యొక్క ఆ పాదములు పద్మముల కంటే మించిపోయి ప్రకాశిస్తున్నాయి. పాద పద్మములు అంటారు లేదు, పద్మాల కంటే గొప్పగా ఉన్నాయి. అలౌకికమైన చరణములు. ఆ దివ్య చరణముల శోభ చాలా సేపు వర్ణించారు వశించారు వాగ్దేవతలు అక్కడ. ఆ తర్వాత అమ్మ ఆ పాదం కలిపింది. అందులో కలిపినప్పుడు సిద్ధాని మంచిగా మండిద శ్రీపరాబుగా ఒక్కసారి ముగ్గులు మోగేటండి. ఝడత్కాలు చేసే ఆ ముగ్గులు మోగితే వేదాలు వినిపించాయి. మహానుభావుడు పూర్తి తిమ్మకు చెప్తాడు. తొలి పలుకు గిల్కుటందెరుగల ఎలనాద పూప వెన్నెల రేగి భూచానా అన్నారు అమ్మవారిని. తొలి పలుకు గిల్కుటందెరు వేదనాదములు మోగుతున్న అద్భుతమైన మంచి. అలాంటి పాదములు అమ్మ కదిలించి గోచరించినందులో ఆ దివ్య స్వరూపం సర్వ అరుణ అనవత్యాంగి సర్వాభరణ పూజిత. సర్వ అరుణ మొత్తం ఎర్రగా ఉంది అమ్మ. ఎర్రదనం దేని సంకేతం అంటే ఉపనిషత్తు చెప్తోంది వర్ణానామాధ్యం పురోహితం. రంగుల్లో మొదలు ఎరుపుతాడు. దానికి సృష్టికి నేనే మొదలు అని చెప్పడానికి ఆ రంగు సంకేతం. అంతేకాదు కరుణకి రంగు అరుణము అని శాస్త్రం అని చెప్తారు. దయకి సంకేతం ఎరుపుతాడు. అది డేంజర్ కలర్ కాదండి. అదేమో ఎడమ పడవ దేశం వాడు కావచ్చు కానీ
మనకి మాత్రం మెరుపు ప్రారంభానికి కారుణ్యానికి సంకేతం. అమ్మ దయామయం, అదే కరుణకి సంకేతమే అరుణ. అందుకే చక్ర భగవాన్ వారు చెప్తారు, జగత్రాటం శంభో కరుణ కాచి కరుణ అన్న. అరుణే కరుణ, కరుణే అరుణ. ఆ కరుణామయమైనటువంటి అమ్మ సంపూర్ణమైన ఆకృతి గోచరించింది. ఆ గోచరించిన వెంటనే చూస్తున్న వారు ఎవరెక్కడ చూడటానికి ఎవరున్నారు? ఒక శంభువు తప్ప ఎవరు లేరు, అందరూ అగ్నిలో దూకారు. ఆ శంభుడు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగానే ఒక్కసారి ఆ తల్లి తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఆ తల్లి యొక్క స్వరూపంలో 3 నేత్రములు గోచరించే ముందు, ఆ త్రినేత్రములు. ఆ త్రినేత్రాల్లో అగ్ని, చంద్ర, సూర్య 3. ఇందులో సూర్యమయమైనటువంటి అమ్మ యొక్క, చంద్రమయమైన అమ్మ యొక్క ఎడమ కన్నులోంచి, ఎడమ కన్ను చంద్రమయం, కుడి కన్ను సూర్యమయం, భావం అగ్నిమయం. ఆ ఎడమ కన్నులో బ్రహ్మా తథారమ, బ్రహ్మాలక్ష్మి కనిపించేస్తాను. బ్రహ్మాలక్ష్మి అక్కడ కనిపించేస్తాను. దక్షిణ సూర్య రూపాక్ష లలితాయ విలోచన విష్ణుశ్చైవ మృడానీచ. దక్షిణ నేత్రంలో విష్ణువు గౌరీ కనిపించారు. ఇక భావనేత్రంలో అక్కడ రుద్రశ్చ వాగ్దేవి లలితాయ లలాటజ అన్ని రూపా విభజిత సంభవం కుంభ సంభవ. అక్కడ కనిపించింది రుద్రశ్చ వాగ్దేవి. రుద్రుడు సరస్వతి కలిసి అగ్నినేత్రంలో గోచరించారట. అగ్నిర్మేవా తిస్కృత, ఇది ఇక్కడ రాసి అగ్ని వాక్కు కలిపి కానీ అగ్నినేత్రంలో వాళ్ళిద్దరూ కనిపించారట. అంటే నిన్న మనం చెప్పుకున్నవే కవలలు, ఆ కవలలు ఆ కళ్ళలో ఉన్నారు. అవే ఇటు అటు మారి ఒకరికి లక్ష్మి బ్రహ్మదేవుడికి సోదరిగా ఉన్న ఆమె విష్ణువుకు పత్నిగా వెళ్ళింది. విష్ణువుకు సోదరిగా ఉన్నటువంటి గౌరి రుద్రుడికి పత్నిగా వెళ్ళినది. అదేవిధంగా విష్ణువుకి మన శివుడికి సోదరిగా ఉన్న పార్వతి సరస్వతి బ్రహ్మదేవుడి వరకు వచ్చింది. అదే ఇక్కడ తత్వం చూపించారు. ఎందుకు ఇలా చూపించారంటే అమ్మయే ఈ 3 శక్తులు, 3 అమ్మల మూల పుట్టమ్మ అని ఇక్కడ 3 మూర్తులకి 3 అమ్మలకి నా కళ్ళు మూలం. అదే శంకరులు చెప్తారు, అమ్మ నీ కళ్ళతోనే సృష్టిస్తే 3 చేస్తున్నావు. సృష్టి స్థితిలో 3 చేస్తున్నదని చెప్పడానికి సృష్టికర్త, స్థితికర్త, లయకర్త అమ్మ కళ్ళలోనే ఉన్నాడు. ఆ తర్వాత అమ్మ దేహం నుంచి దేవతలందరూ ఉత్పన్నమయ్యారు. అంటే విశ్వరూపం అమ్మ చూపించింది. లలిత విశ్వవిగ్రహ అమ్మ విరాట్ స్వరూప వర్ణన ఇక్కడ ఉన్నది. ఆ అమ్మ నుంచే సమస్త దేవతలు ఉత్పన్నమయ్యారు. దీని అర్థం ఏంటి? దేవతలందరూ పడితే అమ్మ వచ్చిందంటే అమ్మకు ఆకారం దేవతల వల్ల వచ్చిందని అర్థం కాదు. దేవతలు అమ్మ వల్లనే. అలాంటి వాళ్ళు అమ్మ వల్ల వచ్చే శక్తితో పనిచేస్తూ పరిమిత శక్తితో పనిచేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అహంకారం పెట్టి అమ్మను అప్పుడు ఆశ్రయించారు. అమ్మ వాళ్ళందరినీ తను తీసుకుని తిరిగి వాళ్ళకి కొత్త దేహం ఇచ్చి ఉత్పన్నం చేసిన దాని నుంచి అమ్మ యొక్క సమస్త శరీరం నుంచి దేవత ఉత్పన్నమయ్యారు. ఇదే మనకి చంద్రమా మన సౌజాత చక్షస్సూర్యోపజాయత ముఖా ఇంద్రశ్చాగ్నిశ్చ ప్రాణా వాయుజాయిత పురుషుత్తులని చెప్పినది. సమస్తం అమ్మ నుంచి వ్యక్తమయ్యే ఈ దేవతలందరూ అమ్మను తెచ్చారు. ఇప్పుడు ఎలా ఉన్నారు? పుష్టిగా గొప్పగా ఉన్న వాళ్ళందరూ వచ్చి అమ్మ స్తోత్రం చేశారు. అదే మనకి అమ్మ యొక్క రూపవర్ణంలో క్రమంగా వస్తున్నది. దర్గాశాస్త్రాల్లో మీరు వస్తే ఎప్పుడైతే ఆ తల్లి ఆ విధంగా ఆవిర్భవించిందో దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మవైభవ, దేవతలు ఋషులు అందరూ కలిసి అమ్మ యొక్క వైభవాన్ని స్తోత్రం చేయడం మొదలుపెట్టారు అన్నారు. అంతే లలితాశాస్త్రం చెప్పింది. లలితాశాస్త్రం ఏమిటో కాదు, లలితోపాఖ్యానం యొక్క సంక్షిప్త. లలితాశాస్త్రం అర్థం కావాలంటే లలితోపాఖ్యానం అర్థం కావాలి. ఇక్కడ చెప్పేదంతా అక్కడ చెప్పబడుతుంది. వాళ్ళందరూ స్తోత్రం చేశారు. ఎవరు? దేవ ఋషి గణ సంఘాత స్తోయమ. దేవతలు ఋషులు అమ్మవారిని స్తోత్రం చేశారు. ఏమిటి అమ్మవారి స్తోత్రం అంటే? ఆత్మవైభవ, అమ్మ యొక్క వైభవాన్ని స్తోత్రం చేశారు. ఆత్మవైభవం అనే మాట చాలా మరొక అర్థం ఉంది. ఆత్మ చైతన్య వికసనమే అమ్మ యొక్క వైభవం. దాన్ని స్తోత్రించారు. ఆ స్తోత్రము చాలా అద్భుతమైన స్తోత్రం. దేవతలందరూ చేసిన లలితాస్తుతి. దేవతలు ఋషులు అమ్మ ఇచ్చిన శక్తితో కూడిన దేవతలు ఋషులు వాళ్ళందరూ కలిసి అమ్మవారికి స్తోత్రం చేస్తున్నారు. ఆ స్తోత్రం ఒక అమోఘమైన స్తోత్రం. ఆ స్తోత్రం అమ్మ వింటోంది. ఆ స్తోత్రం ఏమిటి అనేది మనము రేపటి రోజున విందాం. ఆ దివ్యమైన స్తోత్రం. ఈ స్తోత్రం తర్వాత జరిగే సంఘటనలు కూడా ముందు మీకు చెప్పడం జరుగుతుంది. అమ్మ యొక్క కళ్యాణం జరుగుతుంది. తర్వాత అమ్మవారికి పట్టాభిషేకం. రేపటి రోజున లలిత కళ్యాణం, లలిత పట్టాభిషేకం అనే అద్భుతమైన ఘట్టాలు జరుగుతున్నాయి. ఈ రోజు 2 జరిగే ఏమిటి? మహాయాగం, అమ్మవారి యొక్క ఆవిర్భావం, ఆవిర్భవించిన అమ్మవారి యొక్క స్వరూప ప్రతిష్ట. శ్రీచక్రంలో అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అందరూ దర్శించారా? తృప్తి కలిగిందా? ఇది అమ్మవారి యొక్క స్వరూపం. ఇప్పుడు లలితా శాస్త్రంలో ఆ చంపకాశోక పున్నాగ సౌగంధిక కథ నుంచి సింజానపడి మంజీర మండిత శ్రీ పదాపుర మరాళి మందగమన మహాలావణ్య సేవది సర్వారుణ అవగత్యాంగి సర్వాభరణ పూజిత అక్కడ వరకు రండి.
రేపు శివదామేశ్వర కస్తా శివాస్వాధీన వల్లభాది రేపు కనుక ఆ దివ్యమైన అమ్మవారి కళ్యాణం పట్టాభిషేకం వింటే చాలు దండికి పోతాం మనం. కనుక కామేశ్వరి మహాపరమేశ్వరి ఆ తల్లి యొక్క దివ్య చరిత్ర అందులో ప్రధాన ఘట్టములు కళ్యాణం పట్టాభిషేకం. ఆ తర్వాత మిగిలిన ప్రధాన ఘట్టాలన్నీ వస్తాయి. ఒక అమ్మ యొక్క మంత్రశక్తులని ఏ విధంగా విజృంభించి దుష్టమైన అసుర శక్తుల్ని నాశనం చేస్తాయో అది యుద్ధంలో మనం తెలుసుకుంటాం. యుద్ధం అంతా వినడం చాలా మంచిది. ఆ యుద్ధంలో వచ్చే అమ్మ నుంచి ఒక్కొక్కటి కూడా మంత్రశక్తులు, ఆ మంత్రాది దేవతలు వస్తాయి. శ్రీ విద్యలో ఎంతో కష్టపడి ఉపాసించే మంత్రములన్నీ ఇక్కడ కథారూపంలో మనకు కనిపిస్తాయి. ఏకాగ్రంగా వింటే ఆ కథారూపంలో మంత్రదేవతలు మీరు ఉపాసించే ఆ మంత్రాది దేవతలు మనలో ప్రవేశించి మనలో జన్మ జన్మల నుంచి అట్టి పెట్టుకున్న అజ్ఞానాలన్నింటినీ పటాపంచలు చేసి పరమ జ్ఞానస్వరూపిణైన అమ్మని సాక్షాత్కరింపజేస్తారు. అలాంటి దివ్యమైన ఘట్టాన్ని రేపటి నుంచి మనం తెలుసుకోబోతున్నాం. ఈ పూర్ణిమ నాడు అమ్మ ఆవిర్భవించింది. రేపు శ్రీచక్ర వర్ణన కూడా ఉంటుంది. రేపది క్లుప్తంగా ప్రారంభించి ఎల్లుండి కూడా విస్తారంగా చెప్పడం జరుగుతుంది. అయితే శ్రీచక్రం గురించి చెప్పడం అంటే రెండు రకాలు ఉన్నాయి. మంత్రోపాసనలు చెప్పే విధానం వేరు. వాళ్ళు దాని అనుభవం అలవాటు ఉంటుంది కానీ వాళ్ళకి ఎక్కువ అర్థమవుతుంది. అవన్నీ నేను ఇక్కడ చెప్తే మిగిలిన వాళ్ళకి ఆవరించడం ఎక్కువ. పైగా అందరికీ శ్రీచక్రం అంటే ఒక గౌరవం ఉంది. అమ్మవారు శ్రీచక్రరాజు సింహాసనేశ్వరుడు అందరికీ తెలుసు. శ్రీచక్రం గురించి అందరూ చూసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఆ శ్రీచక్రం స్వరూపం మీరు కనీసం ధ్యానించడానికి, నిరంతరం అమ్మవారి నామాలు చదువుకునేటప్పుడు స్ఫురించడానికి, అవగాహన ఏర్పరచుకోవడానికి ఎంత మేరకు అవసరమో అంత మేరకు శ్రీచక్రం గురించి దాని పరివార దేవతల గురించి చెప్పడం జరుగుతుంది. అది ఎందుకు అంటే శ్రీచక్రాన్ని ప్రవచన రూపంలో ఆవాహన చేసి ఆ ఆవరణ దేవతలందరినీ ఇక్కడ ఆవాహన చేసి ఆవరణ దేవతల కృప మనందరిపై వర్షించాలి అనే భావంతో రేపు శ్రీచక్ర వివరణ కూడా ఉంటుంది. దానికంటే ఏర్పాట్లు కొన్ని ఇక్కడ చేస్తున్నాం. మీ దగ్గర మామూలుగా శ్రీచక్రం ముద్రించినటువంటి పేపర్ కాగితాలు ఉంటే తెచ్చుకోవచ్చు. చెప్పింది మరింత అర్థం అవడానికి, కొనకుండా ఉండడానికి కూడా మనకు వస్తుంది. అలాంటివి తెచ్చుకుని రేపటి నుంచి నేను చెప్పబోయేటువంటి శ్రీచక్ర వివరణ కూడా చెప్పడం జరుగుతుంది. రేపు ప్రారంభిస్తాము, లేదా అమ్మ ఎల్లుండి దాకా తీసుకొడుతుందా ఆవిడ మనమేంటి. ఈ రోజు నేను నిజానికి అమ్మవారి పట్టాభిషేకం కూడా అయిపోతుంది అనుకున్నాను. కానీ అమ్మ ఇవాళ అగ్నిగుండంలో వచ్చి సంపూర్ణంగా కనబడాలనుకుంది. అందుకు ఆవిడ రేపటి వాయిదా వేసింది. అమ్మవారికి ఇప్పుడే వచ్చారు కనుక రేపు పట్టాభిషేకం చేద్దాం. ఆ లలితా పరమేశ్వరికి నమస్కరిస్తూ శ్రీ లలితా మహాత్రిపుర సుందరి పరమేశ్వరికి, శ్రీ లలితా పరమేశ్వరికి, శ్రీ లలితా పరమేశ్వరికి.